కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నాడో తెలీదు, అమెరికన్ ఎకానమీకి సెల్ఫ్ డిస్ట్రక్టివ్గా తయారయ్యాడో తెలియదు, కానీ మొత్తానికి ది హోల్ వరల్డ్ ఈస్ టాకింగ్ అబౌట్ ఓన్లీ వన్ సింగిల్ పర్సన్. ఆ విషయంలో అయితే మాత్రం సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. ట్రంప్ రీసెంట్గా అనౌన్స్ చేసినటువంటి ఈ టారిఫ్ చేంజ్ పాలసీ గురించి, హౌ ది హోల్ వరల్డ్ ఈజ్ రెస్పాండింగ్ టువర్డ్స్ ది బిగ్ బ్రదర్ ఆఫ్ ది వరల్డ్ అని చెప్పాలి. ఇన్ఫ్యాక్ట్ ఎలా రెస్పాండ్ అవ్వాలి అన్నదానికన్నా ఎలాంటి సునామీ వేవ్స్ క్రియేట్ చేస్తున్నాయి అన్నది మాత్రం ఇస్ అ బెటర్ వర్డ్ ఐ ఫీల్. అండ్ దీని గురించి మనతో మాట్లాడడానికి వీ హ్యావ్ ఆర్ జియో పొలిటికల్ సునామీ విత్ us, సిట్టింగ్ విత్ మీ టుడే. అనిల్ ఏకేవి గారు ఉన్నారు. హలో అనిల్ గారు, ఎలా ఉన్నారు సార్? ఐఎమ్ గుడ్. వండర్ఫుల్ సార్. సార్, ట్రంప్ పాలసీస్, టారిఫ్ ఎస్పెషల్లీ రీసెంట్గా అనౌన్స్ చేసినట్లుగా హీ హెస్ అనౌన్స్డ్ అ ట్రేడ్ వార్ విత్ ద వరల్డ్. ఈ నేపథ్యంలో యుఎస్కి చైనాకి మధ్యలో గట్టిగా ఆ వార్ని కనుక ఫీల్ అయితే, ఇండైరెక్ట్గా ఇండియాకి సంబంధించి ఇండియన్ ఎక్స్పోర్ట్స్ కానీ లేకపోతే ఇండియాతో ఉన్న ట్రేడ్ని ఇండైరెక్ట్గా ఆ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ లాగా ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది ఇస్ వాట్ ఐ వాంటెడ్ టు స్టార్ట్ విత్. ఇండియా విల్ నాట్ గెట్ ఇంపాక్టెడ్. విల్ నాట్ గెట్ ఇంపాక్ట్. మరి స్టాక్ మార్కెట్స్ అన్ని కూలిపోవడం, గోల్డ్ రేట్స్ పెరిగిపోవడం, రీసెంట్గా విన్నాను ఈ మంత్ 19th టాటా మోటార్స్ హ్యాస్ టు సెండ్ సమ్ ఎక్స్ నెంబర్ ఆఫ్ వెహికల్స్ టు యుఎస్. ఆ డీల్ మొత్తం క్యాన్సిల్ అయిపోయింది అని విన్నాను. అమెరికా ఆఫ్టర్ కోల్డ్ వార్, there are two kind of wars which has happened in America. One is civil war, the other one happened with Cold War. Civil war అనేది మీకు 17th centuryలో that was happened during slavery abolishment కోసం జరిగిన ఆ ప్రాసెస్లో they could able to amend their constitution where Abraham Lincoln was the torch bearer for it. First thing, they have taken something called as, అక్కడ నుండి వాళ్ళు స్టెబిలైజ్ చేసుకున్నారు ఎకానమీని. సెకండ్ వరల్డ్ వార్ తర్వాత కోల్డ్ వార్ ఒకటి ఏర్పడింది. దట్ వాస్ బిట్వీన్ ఫస్ట్ వరల్డ్ కంట్రీస్ అండ్ సెకండ్ వరల్డ్ కంట్రీస్. ఫస్ట్ వరల్డ్ కంట్రీస్ ఆర్ హ్యాపెన్ టు బి ది నాటో కంట్రీస్. ఈరోజు నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ మనం ఏదైతే అంటున్నామో ఇవన్నీ కూడా ఫస్ట్ వరల్డ్ కంట్రీస్. సెకండ్ వరల్డ్ కంట్రీస్ హ్యాపెన్ టు బి దోస్ కంట్రీస్ విచ్ ఆర్ ది ఫాలోవర్స్ ఆఫ్ యూనియన్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్, ఎర్స్ట్వెల్ యుఎస్ఎస్ఆర్. ఈ ఫస్ట్ అండ్ సెకండ్ వరల్డ్ కంట్రీస్ అని మనం రెండింటిని అనేది. దేర్ వేర్ సంథింగ్ కాల్డ్ ఎస్ థర్డ్ వరల్డ్ కంట్రీస్, అంటే తటస్థ దేశాలు. ఈ ఫస్ట్ వరల్డ్కు సెకండ్ వరల్డ్ సంబంధం లేని తటస్థ దేశాలు, ఇండియా లైక్ కైండ్ ఆఫ్ దేశాలు, నాన్ ఐలాండ్ కంట్రీస్, మనకు సంబంధం లేదు. నో లెట్ us keep India aside. Now let us go back to America. Now America has involved into plenty of activities. Nixon time tarvata America involved into plenty of activities involving putting their hands and fingers in geopolitical situations across the globe. అప్పటి వరకు అమెరికా ఫస్ట్ అనే నినాదం వాళ్ళకు ఉంది, మొదటి నుంచి ఉంది. అమెరికా ఫస్ట్ అనే నినాదం అవుతుందో హ్యారీ ట్రూమాన్ టైంలో అది కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళి దే ఎస్టాబ్లిష్డ్ యాజ్ ఏ స్ట్రాంగ్ నేషన్. దే కుడ్ ఏబుల్ టు డిస్ట్రాయ్ యునైటెడ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్. వాళ్ళ కబంధ హస్తాలతోనే యుఎస్ఆర్ని 17 ముక్కలు చేశారు. అందులోంచి పుట్టిందే ఉజ్బెకిస్తాన్, ఇవన్నీ కూడా, ఉజ్బెకిస్తాన్ అంటున్నా, తుర్క్మెనిస్తాన్, ఆర్మేనియా, అజర్బైజాన్, ఉక్రెయిన్, ఇవన్నీ కూడా. సో ఈ చిన్న చిన్న దేశాలన్నీ 17 ముక్కలుగా విడిపోయింది. నౌ అమెరికా కుడ్ ఏబుల్ టు బికమ్ ది ఓన్లీ ఫస్ట్ వరల్డ్ కంట్రీ, ఫాలోడ్ బై ఈజ్ హర్డ్ దేశాలు అవుతున్నాయి, యూరోపియన్ దేశాలు. ఇదొక సెట్ ఆఫ్ థింగ్. దాని తర్వాత ఏమైపోయిందంటే అమెరికా స్టార్టెడ్ కంట్రోలింగ్ ది వరల్డ్ విత్ ద డాలర్. దే స్టార్టెడ్ కంట్రోలింగ్ వరల్డ్ విత్ ద డాలర్ వితౌట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎనీథింగ్. అమెరికన్ డొమెస్టిక్ కన్జంప్షన్ స్టోరీలో వాళ్ళ ఉత్పత్తి వర్సెస్ కన్జంప్షన్ అనేది చాలా డెఫిషియట్లో ఉంటుంది. దే హ్యావ్ దేర్ ప్రొడక్షన్ బట్ దేర్ కన్జంప్షన్ ఈజ్ హయ్యర్ దెన్ దేర్ ప్రొడక్షన్. దెన్ దే స్టార్టెడ్ డిపెండింగ్ ఆన్ ది వరల్డ్. మిగతా ప్రపంచాల మీద డిపెండ్ కావడం మొదలుపెట్టారు. చైనా హ్యాస్ టేకెన్ ది అడ్వాంటేజ్ ఆఫ్ బికమింగ్ అన్ ఎక్స్పోర్ట్ నేషన్, లుకింగ్ ఎట్ అమెరికా యాజ్ అ మార్కెట్. చైనా అమెరికాను ఒక మార్కెట్ లాగా చూడడం మొదలుపెట్టేసి దే స్టార్టెడ్ వర్కింగ్ ఓన్లీ టార్గెటింగ్ అమెరికా. ఓన్లీ టార్గెటింగ్ అమెరికా. బికాజ్ అమెరికా హ్యాస్ నో సచ్ థింగ్ లైక్ మ్యానుఫ్యాక్చరింగ్. సో స్కిల్డ్ లేబర్స్ అంతా చైనాలో ఉన్నారు, చీప్ లేబర్ అంతా చైనాలో ఉన్నారు, పెద్ద మార్కెట్ అమెరికా ఉంది. దే స్టార్టెడ్ ప్రొడ్యూసింగ్ వాట్ అమెరికా వాంట్స్. ఇదే ప్రాసెస్లో, ఇదే ప్రహాసనంలో పక్కన తైవాన్ ఉంది. తైవాన్ స్టార్టెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెమీ కండక్టర్స్. ప్రపంచంలో మొత్తం 100 సెమీ కండక్టర్స్, 70 సెమీ కండక్టర్స్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ Taiwan. So Taiwan, which is a small country but still is a hub of semiconductors. So America has become a parasite on globe. ప్రపంచం మీద ఒక పరాన్నజీవి అయిపోయింది అమెరికా, పెద్ద పరాన్నజీవి. దే డిపెండ్ ఆన్ ఎవ్రీథింగ్ అదర్ దెన్ ఆర్టిలరీ అండ్ అమ్యునేషన్. వాళ్ళ దగ్గర వేరే ఉత్పత్తులు ఏమీ లేవు. ఉండొచ్చు మోడర్న్ ఉత్పత్తులు కొన్ని ఉండొచ్చు, బట్ రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ స్టార్టెడ్ ది సప్లయింగ్ టు అమెరికా ఇన్ టర్మ్స్ ఆఫ్ దేర్ యూజ్డ్ గూడ్స్.
ఈ సాగాలో ఈ కంటిన్యూషన్ ప్రాసెస్లో దే స్టార్టెడ్ మెయింటైనింగ్ ది డాలర్. వాళ్ళ డాలర్ని ఎప్పుడు మారక రూపంలో ఎక్స్చేంజ్ పరంగా చాలా బలంగా పెట్టారు. నా వాట్ హ్యాపెండ్, ఇది మనం కొంచెం డీప్ అర్థం చేసుకోవాలి. కంట్రీస్ లైక్ చైనా స్టార్టెడ్ బయింగ్ దర్ బాండ్స్, ట్రెజరీ బాండ్స్. ఎక్సెస్ మనీని అమెరికా నుంచి వచ్చే రావాల్సిన మనీ అవుతుందో డబ్బు రూపంగా కాకుండా బాండ్స్ రూపంలో చైనా కొనడం మొదలుపెట్టింది. ఎందుకంటే చైనా వాళ్ళ డొమెస్టిక్ కన్సంప్షన్ వాళ్ళకు సఫిషియెంట్గా వాళ్ళు సెల్ఫ్ రిలయంట్ అయిపోయారు, సెల్ఫ్ సఫిషియెంట్ అయిపోయారు. వాళ్ళు ఎప్పుడైతే సెల్ఫ్ సఫిషియెంట్ అయిపోయారో దే వాంటెడ్ టు బికమ్ అనదర్ సెకండ్ వరల్డ్ కంట్రీ రిప్లేసింగ్ యుఎస్ఎస్ఆర్. ఫస్ట్ వరల్డ్ కంట్రీ యాజ్ వి డిస్కస్ విచ్ ఇస్ అమెరికా, సెకండ్ వరల్డ్ కంట్రీ హ్యాపెన్ టు బి యుఎస్ఎస్ఆర్. ఆ గ్యాప్ ఫుల్ఫిల్ చేయడం కోసం చైనా ప్రయత్నం చేసి దే స్టార్టెడ్ బయింగ్ ది ట్రెజరీ బిల్స్ ఆఫ్ యుఎస్ ఫాండ్ ఎప్పుడు ట్రెజరీ బిల్స్ ప్రింట్ చేసి ఇస్తూ ఉంటుంది. వాళ్ళు డబ్బుల రూపంగా కాకుండా ట్రెజరీ బిల్స్ రూపంగా ఇస్తూ ఉంటారు. ఆ ట్రెజరీ బిల్స్ అన్నింటినీ పైలప్ చేసుకుంటూ చైనా వెళ్ళిపోయి దే స్టార్టెడ్ నో వాట్ యూ కాల్ ఛాలెంజింగ్ అమెరికా ఇన్ టర్మ్స్ ఆఫ్ దర్ ఎకానమీ. నెక్ స్పేడ్ ఎకానమీలో వాళ్ళు ఛాలెంజ్ చేయడం మొదలుపెట్టారు. ఇదే టైంలో సమ్వేర్ ఇన్ 1990 ఎండ్ ఆఫ్ 1990s తర్వాత ఆర్ స్టార్టింగ్ ఆఫ్ 2000లో ఈ క్రూడ్ ఎక్స్కవేషన్ ఏతుందో ఇట్ గాట్ ఆల్మోస్ట్ డబుల్డ్ ఇన్ గల్ఫ్. క్రూడ్ రిక్వైర్మెంట్ ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా ఏర్పడింది. ఆటోమొబైల్ విప్లవం వచ్చింది, కొత్త మోడల్స్ వెహికల్ రావడము. వరల్డ్ హ్యాస్ నో గాట్ ఇన్ టు నెక్స్ట్ లీగ్ ఆఫ్ ఎకనామిక్ ర్యాలీ. సో ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్స్ కూడా పరిగెత్తాయి. అట్ ది సేమ్ టైం కన్జంప్షన్స్ పెరిగాయి, ఆటోమొబైల్ ఇండస్ట్రీ రిక్వైర్మెంట్ పెరిగింది, క్రూడ్ ఆయిల్ రిక్వైర్మెంట్ పెరిగింది. నా గల్ఫ్ స్టార్టెడ్ ఎక్స్కవేటింగ్ మోర్ క్రూడ్. విపరీతంగా గల్ఫ్ క్రూడ్ని ఎక్స్కవేట్ చేసింది. వచ్చిన డబ్బులన్నీ తీసుకెళ్ళి అమెరికాలో పెట్టారు. గల్ఫ్ నేషన్స్ ఎస్పెషల్లీ సౌదీ అరేబియా, మీకున్న ఈ యూఏ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇలాంటి మస్కట్ ఇలాంటి దేశాలందరూ కూడా వీళ్ళందరూ డబ్బులు తీసుకెళ్ళి దే స్టార్టెడ్ డంపింగ్ ఇన్ యుఎస్, స్టార్టెడ్ బయింగ్ ది బాండ్స్, ట్రెజరీ బాండ్స్. సో అమెరికా ఆల్సో స్టార్టెడ్ టేకింగ్ హ్యూజ్ మనీ ఫ్రమ్ గల్ఫ్ నేషన్స్. దట్ హ్యాస్ లీడెడ్ టు సబ్ప్రైమ్ క్రైసిస్ ఇన్ 2008. That has led to subprime crisis in 2008. Now America wanted to come out of that crisis. ఆ సబ్ప్రైమ్ క్రైసిస్ నుంచి అమెరికా బయటికి రావడానికి ప్రయత్నం చేసింది. అది ప్రపంచ ఆర్థిక మాంద్యానికి దారితీసింది. అంటే ఈ ట్రెజరీ బాండ్స్ పైలప్ అమెరికా కూడా చేసుకుంది కదా, మరి క్రైసిస్ ఎందుకు వచ్చింది అని అంటే వీళ్ళు ఇచ్చిన విచ్చలవి డబ్బులు ఏవైతున్నాయో, ఇక్కడ నుంచి గల్ఫ్ నుంచి వెళ్ళిన డబ్బులు ఏవైతున్నాయో అమెరికాకు వెళ్ళిన తర్వాత అమెరికా అది ఏం చేసుకోవాలో వాళ్ళకి తెలియదు. ఎందుకంటే వాళ్ళకి మళ్ళీ వడ్డీలు ఇవ్వాలి, వడ్డీ రూపంగా పావుల వడ్డీ, రూపాయి వడ్డీ, ₹2 వడ్డీ ఇవ్వాలి. అమెరికా దాన్ని అక్కడే అమెరికన్ బ్యాంక్స్ అలా పెట్టుకున్నారు అనుకోండి. దే హ్యాడ్ సమ్ మార్టిగేజ్ కంపెనీస్ బై నేమ్ ఫ్రెడీ మ్యాక్, ఫెన్నీ మే, లేమాన్ బ్రదర్స్, ఇలాంటివి కొన్ని వాళ్ళకు మార్టిగేజ్ సంస్థలు ఉన్నాయి. ఈ డబ్బులన్నీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు బేస్ రేట్స్ని వదిలేసి, సపోజ్ నేను ₹10 వడ్డీ తీసుకున్నాను, మీకు ₹11 ఇస్తే మీకు తీసుకోవడం రెడీగా లేరు. ₹10 వడ్డీకి ఇవ్వలేదు, నేను ₹8 వడ్డీకే ఇచ్చా. సో దట్ ఐ కెన్ లిక్విడేట్ మై క్యాష్ పైలప్. ఈ క్యాష్ పైలప్ లిక్విడేట్ చేయడం కోసము నేను తీసుకున్న దానికన్నా కూడా తక్కువ రేట్కి ఇచ్చా. జనాలకి ఏమైపోయింది, విచ్చలవిడిగా యుఎస్లో హౌసింగ్ సెక్టర్ భూమిలోకి వెళ్ళిపోయింది. మోర్ దెన్ రిక్వైర్డ్, ఏ పే స్లిప్ అవసరం లేదు, ఏ కొలెటరల్ అవసరం లేకుండా, ఒక పే స్లిప్ ఉన్నా లేకపోయినా, మీకు ఐటీఆర్ ఉన్నా లేకపోయినా, దే స్టార్టెడ్ గివింగ్ ది లోన్స్ టు పీపుల్ లెఫ్ట్ రైట్ సెంటర్. జనాల అవసరం ఉన్నా లేకున్నా విపరీతంగా దే టేకెన్ లోన్స్ ఫ్రమ్ మార్టిగేజ్ కంపెనీస్. నౌ దే స్టార్టెడ్ బంకింగ్. ఒక స్టేజ్ తర్వాత వాళ్ళు మాకు అవసరం లేదనుకున్నారు, ఇంత అవసరం లేదని చెప్పేసి మేము మార్టిగేజ్ మా పేరు మీద ఉన్నది మీరు వాపస్ తీసుకోండి అన్నారు. నౌ దట్ లీడెడ్ టు ఏ క్రైసిస్ కాల్డ్ సబ్ప్రైమ్ క్రైసిస్. 2008లో వచ్చింది. ఒబామా వాజ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా. దట్ హ్యాస్ లీడెడ్ టు గ్లోబల్ ఎకానమిక్ క్రైసిస్. దాని విషస్ సైకిల్ మనం మళ్ళీ డిస్కస్ చేద్దాం. బట్ దట్ హ్యాస్ లీడెడ్ టు గ్లోబల్ ఎకానమిక్ రెసిషన్ అండ్ అమెరికా వాజ్ ది ఫస్ట్ విక్టిమ్ ఆఫ్ దట్. వచ్చిన డబ్బులన్నీ అక్కడ వెళ్ళడము, ఆ డబ్బులు పైలప్ కావడము, వాళ్ళు సబ్ప్రైమ్ కింద వాటికి లోన్స్ ఇవ్వడము, జనాలు దాన్ని ఎగ్గొట్టడము. ఎప్పుడైతే వీళ్ళు వెళ్ళి అప్పులు ఇచ్చిన వాళ్ళు ఎప్పుడైతే వెళ్ళి మాది రిడమ్షన్ అడిగారో, దెన్ అందర్ హ్యాండ్స్ అప్. సో ఫస్ట్ విక్టిమ్ హ్యాపెన్ టు బి ఫ్రెడీ మ్యాక్, ఫెన్నీ మే, అక్కడ మార్టిగేజ్ కంపెనీస్. అండ్ ప్రపంచంలో అత్యంత పురాతన మార్టిగేజ్ కంపెనీ బై నేమ్ లేమాన్ బ్రదర్స్ హావ్ బికమ్ బ్యాంక్రప్ట్. రైట్. In the history of America, first established mortgage company, such a big company, has become bankrupt. That has impacted Citibank, that has impacted Hong Kong Shanghai Bank, that has impacted every nook and corner of the world other than India. ఒక భారతదేశం తప్పిస్తే 2008లో ఏది కూడా ఎస్కేప్ కాలేదు. ఎంటైర్ వరల్డ్ గాట్ కొలాప్స్డ్ ఇన్ 2008.
2008 గ్లోబల్ రెసిషన్, ఎకనామిక్ రెసిషన్ ఉందో ప్రపంచం మొత్తాన్ని అతలాకుతలం చేసి షేక్ చేసి పడేసింది. బట్ ఇండియన్ కామన్ మ్యాన్కు అది ఏం జరిగిందో కూడా తెలియదు. ఇండియన్ మ్యాన్ నోస్ దట్ దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఎస్ గ్లోబల్ ఎకనామిక్ రెసిషన్. ఐటీ ఎంప్లాయీస్ తెలిసి తప్పిస్తే మిగతా నాన్ ఐటీ ఎంప్లాయీస్ తెలియదు. అక్కడి నుంచి వచ్చేసిన ఐటీ ఎంప్లాయీస్ కి వాళ్ళకి మాత్రమే తెలిసి తప్పిస్తే మిగతా కామన్ ఇండియన్ తెలియదు. నౌ ఐ వాంట్ టు రిలేట్ టు ది కరెంట్ రిజిమ్, అమెరికన్ రిజిమ్ అండ్ కరెంట్ క్రైసిస్ని దాంతోనే రిలేట్ చేయబోతున్నాను. నౌ దట్ వాస్ హ్యాపెండ్ ఇన్ ది యుఎస్. అందులోంచి బయటికి రావడానికి ఆల్మోస్ట్ $1 trillion మళ్ళీ బాండ్స్ ఫ్రెష్గా ప్రింట్ చేశారు, కరెన్సీ ప్రింట్ చేశారు. ఎవరు ప్రింట్ చేశారు? ఒబామా గవర్నమెంట్ ప్రింట్ చేసింది. ఆల్మోస్ట్ $600 billion ఎట్ వన్ ట్రాంచ్, $400 billion ఎట్ సెకండ్ ట్రాంచ్. ఈ డబుల్ ప్రింట్ చేశారు. మోస్ట్ ఆఫ్ ది మనీ విచ్ హెస్ బీన్ గివెన్ యాజ్ అ బెయిల్అవుట్ టు ది అమెరికన్ కంపెనీస్, దట్ బెయిల్అవుట్ హ్యాస్ నాట్ గాన్ టు ది ఆయిల్ బాండ్స్. అది వాళ్ళ వరకే ఉంచేసుకున్నారు చాలా మటుకు. అదే మన ఇండియాలో అంటే పెద్ద స్కామ్ అని గొడవ నానా రచ్చ చేసి ఉండేవాళ్ళం. బట్ ఇన్ యూఎస్ మోస్ట్ ఆఫ్ ది మనీ ఈస్ బీన్ రిటర్న్ బై ది బిగ్ కార్పొరేట్స్ విచ్ హెస్ నాట్ బీన్ షెల్డ్ అవుట్ టు ది విక్టిమ్స్. విక్టిమైజేషన్కు కాంపన్సేషన్ జరగలేదు, వాళ్ళ వరకు పెట్టేసుకున్నారు. దట్ వాజ్ ద ఫస్ట్ డిజాస్టర్ విచ్ వాజ్ హ్యాపెండ్ ఇన్ ది యూఎస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీ. ఫస్ట్ డిజాస్టర్ 2008లో. అందులోంచి బయటికి రావడానికి వాళ్ళు మళ్ళీ అడిషనల్ బాండ్స్ ప్రింటింగ్ చేశారు, మళ్ళీ అడిషనల్ ట్రెజరీ బాండ్స్ ప్రింట్ చేశారు. సో మోర్ ఆర్ లెస్ ఇలా ప్రింట్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు వాళ్ళ తాలూకు డాలర్ని ఆ డాలర్ డామినేషన్ పెంచడం కోసం ఆ డాలర్ వీళ్ళు ఇంకా ఎన్ని చేయాలని చేసుకుంటూ వెళ్ళారు. డాలర్ హెడ్జ్ అని, కరెన్సీ హెడ్జ్ అని, ఇవన్నీ అలాగ ఉంచారు. దెన్ సడన్లీ వాట్ హ్యాపెండ్ వన్ ఫైన్ డే, ఆల్ ఎంటైర్ యూఎస్ డిసైడెడ్ దట్ దే వాంటెడ్ టు ఫార్మ్ యాజ్ ఏ సెకండ్ వరల్డ్ నేషన్ బై నేమ్ EU, యూరోపియన్ యూనియన్ లాగా ఫామ్ అవుదామని చెప్పేసి అందరు దేశాలు యూరోపియన్ యూనియన్ ఫామ్ అయ్యి ఒక కామన్ కరెన్సీ పెట్టుకుందాము, మన మారక ద్రవ్యం, మన కామన్ ఎక్స్చేంజ్ డినామినేటర్ కింద మనం ఒక EU కరెన్సీ తయారు చేసుకుందామని చెప్పేసి వాళ్ళందరూ కూడా దే ప్రిపేర్డ్ అండ్ దే ఫార్మ్డ్ యాజ్ ఎ EU. దాని సమ్హౌ అమెరికా కుడ్ ఏబుల్ టు బ్రేక్ ఇట్ ఇంటూ పీసెస్. గ్రెగ్జిట్ అని గ్రీక్ బయటకు వచ్చేసింది, బ్రెగ్జిట్ అని బ్రిటన్ బయటికి వెళ్ళిపోయింది, ఇలా కొన్ని జరిగాయి. సో దట్ EU గాట్ బ్రోకెన్ ఇంటూ పీసెస్, బిట్స్ అండ్ పీసెస్ కింద మారిపోయింది. అగైన్ అమెరికా కుడ్ ఏబుల్ టు create the domination, could able to retain the domination. Now what happened in the US dollar denominations, dollar domination ala penchukundi, but China started exporting left, right, center to US and they started buying the American treasury bonds. Okay, barring India, most of the developed economies who are in supply chain mechanism to US in terms of their production have taken the bonds instead of currency. సో ఆ ట్రెజరీ బాండ్ రిడెంప్షన్ లోడ్ ఒకటి యూఎస్ మీద ఉంది ఇప్పుడు. దే హ్యావ్ ది ట్రెజరీ బాండ్ రిడెంప్షన్ లోడ్ దట్ కుడ్ హ్యాపెన్ ఫ్రమ్ గల్ఫ్, దట్ కుడ్ హ్యాపెన్ ఫ్రమ్ చైనా, దట్ మైట్ హ్యాపెన్ ఫ్రమ్ యూరప్. ఎవరి నుంచైనా ఆ ఒత్తిడి రావచ్చు. ఎట్ ది సేమ్ టైమ్ 1950s, ఐఎమ్ గివింగ్ ది బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ది కరెంట్ ఇష్యూ. 1950s 1960లో మీకు ఆఫ్టర్ సెకండ్ వరల్డ్ వార్ తర్వాత 1945లో సెకండ్ వరల్డ్ వార్ ఎండ్ అయిపోయింది. విత్ ఇన్ నో టైమ్, విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 5-6 years ఇక్కడ జర్మనీ రెండు ముక్కలు అయిపోయింది. ఆ టైంలో ఈస్ట్ జర్మనీ, వెస్ట్ జర్మనీ. ఈస్ట్ జర్మనీ వాజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ USSR, ద వెస్ట్ జర్మనీ వాజ్ ఇన్ ద కంట్రోల్ ఆఫ్ క్యాపిటలిస్టిక్ నేషన్స్. చైనా, జపాన్ విచ్ వాజ్ అ విక్టిమ్ ఆఫ్ పర్ల్ హార్బర్ అగైన్ కుడ్ ఏబుల్ టు రీగెయిన్ ఇట్స్ గ్లోరీ. ఈ రెండు దేశాలు ఇన్ టర్మ్స్ ఆఫ్ ద టెక్నాలజీ వెంట్ వెరీ అగ్రెసివ్లీ. మీకు ఇక్కడ మర్సిడైల్, డైలమీర్ ఇలాంటి కంపెనీస్ జర్మనీలో అగ్రెసివ్గా వెళ్ళడము, స్క్లంబర్జర్ లాంటి కంపెనీస్ అగ్రెసివ్ వెళ్ళడము, వీళ్ళు ఎస్టాబ్లిష్ కావడము వాళ్ళ ఎకానమీని బూస్టప్ చేస్తుంది. దే హ్యాడ్ పైలప్ ఆఫ్ సమ్ 3,300 tons ఆఫ్ గోల్డ్ ఎవరి దగ్గర? జర్మనీలో. జర్మనీ హ్యాస్ అ థ్రెట్ ఫ్రమ్ రష్యా, ఫ్రమ్ USSR. ఎప్పుడైనా వీళ్ళు మా మీద దాడి చేయొచ్చు, ఎందుకంటే రష్యా హ్యాస్ అ ట్రాక్ రికార్డ్ ఆఫ్ గ్రాబింగ్ ఆఫ్ ది ట్రెజర్స్. ఎస్పెషల్లీ ఒక పిట్స్బర్గ్లో సడన్గా మాయమైన గోల్డ్ ట్రెజర్స్ కూడా ఉన్నాయి. పెద్ద రైలు వెళ్తుంటుంది హిట్లర్ది, రాత్రి మాయమైపోతుంది ఆ ట్రైన్. సో ఇలాంటి ట్రెజర్ హంటింగ్ హిస్టరీ, నోటోరియస్ హిస్టరీ వాళ్ళకి స్టాలిన్కి ఉంది. సో ఆ భయం వల్ల ఏం చేశారంటే డ్యూరింగ్ ద రిజిమ్ ఆఫ్ బ్రెజ్నెవ్, స్టాలిన్, దిస్ పీపుల్ గాట్ స్కేర్డ్, Germans. Now they have decided to not mortgage, they wanted to put in a special custodian or with a special custody so that that particular treasure is safe. 1,200 టన్నులు తీసుకెళ్ళి 1960 కాలంలో యూఎస్లో పెట్టేశారు. 1,200 tons ఆఫ్ గోల్డ్ హ్యాస్ బీన్ డిపాజిటెడ్ యూఎస్ ట్రెజరీలో పెట్టారు. దాన్ని ఫెడ్ ట్రెజరీ అంటాం దాన్ని. ఆ ట్రెజరీలో ఎప్పుడైతే వీళ్ళ గోల్డ్ ఉందో, ఇలాంటి గోల్డ్ పైలప్స్ చాలా ఉన్నాయి యూఎస్లో. నౌ ఆ గోల్డ్, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది కరెన్సీస్ బీన్ ప్రింటెడ్ ఆన్ ది డిపాజిట్స్ ఆఫ్ ది గోల్డ్. సో ఆ ధైర్యం మీద మళ్ళీ వాళ్ళు విచ్చలవిడిగా
ట్రెజరీ బాండ్స్ ప్రింట్ చేసుకుంటూ వెళ్ళారు, అది కొలాటరల్ కింద. ఎట్ ది సేమ్ టైం కరెన్సీ కూడా ప్రింట్ చేశారు. నౌ ఇది ఒక ఇన్సిడెంట్, దిస్ వాజ్ హ్యాపెన్. ఎట్ ది సేమ్ టైమ్ జపాన్ స్టార్టెడ్ వాట్ యూ కాల్ ప్రొడ్యూసింగ్ ఆటోమొబైల్ లెఫ్ట్ రైట్ సెంటర్, అండ్ ద గ్రేటెస్ట్ మార్కెట్ హ్యాపెన్ టు బి ది యుఎస్. జపాన్ కూడా సిమిలర్లీ దే హావ్ టేకెన్ ది యుఎస్ ట్రెజరీ బిల్స్, ఎందుకంటే జపాన్ కరెన్సీ అవసరం లేదు, అది కూడా డెవలప్డ్ నేషన్ కాబట్టి. ఒకవైపు గల్ఫ్, ఒకవైపు జర్మన్ నేషన్స్, యూరప్ నేషన్స్, జపాన్ లాంటి నేషన్స్, అండ్ ద లేటెస్ట్ వన్ హ్యాపెన్ టు బి చైనా. Their entire exports were targeted US. US is a target landscape, and they started producing their products on target based and taking redemption in terms of dollars, in terms of treasury bills. Now what happened is, ఇది కంటిన్యూ అయిన తర్వాత one fine day వీళ్ళ కాస్ట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ పెరిగింది. నౌ ఐఎమ్ కమింగ్ టు ది అసలీ పాయింట్, ఒరిజినల్ పాయింట్కి వస్తున్నాను. రేట్లు పెరుగుతుంటే, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంటే, రకరకాల కారణాల వల్ల వీళ్ళకు కూడా కాస్ట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ పెరిగింది. ది కంట్రీస్ హు ఆర్ సప్లయింగ్ దేర్ మెటీరియల్ టు ది యుఎస్, దేర్ కాస్ట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ గాట్ ఇంక్రీస్డ్ in terms of labor, in terms of capital, in terms of capital adequacy, in terms of working capital, in terms of supply chain, in terms of distribution, in terms of many other parameters. వీళ్ళది సడన్గా వీళ్ళకి పెరుగుకుంటూ వెళ్ళిపోయింది. దే స్టార్టెడ్ ఇంపోజింగ్ అడిషనల్ టారిఫ్స్ ఆన్ ది ప్రొడక్ట్. ఫినిష్డ్ గుడ్స్ మీద 10 రూపాయలు ఉండేది 11 చేశారు, 12 చేశారు, 13 చేశారు, 20 చేశారు. ఇది ట్రంప్కి ఇప్పుడు కాదు, 1980s నుంచే నచ్చట్లేదు, 1990s నుంచే నచ్చట్లేదు. ట్రంప్, let's divide Trump into two parts. One as a abstract nationalist. I don't say pseudo nationalist, but abstract nationalist. Second one happened to be individual businessman. So Trump is an illusion. Trump is in a hibernation that మా ప్రపంచంలో దేశాలు అందరూ వచ్చేసి మా అమెరికాని దోచేసుకుంటున్నారు, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ వచ్చేసి అమెరికాని పీడించేస్తున్నారు, ప్రపంచంలో అందరూ మా వనరుల్ని పాడు చేస్తున్నారు, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ మా మీద డిపెండెన్సీ పెంచుకున్నారు, మేమందరికీ సాయం చేస్తున్నాము, వీఆర్ ద గాడ్ ఫర్ ది ఎంటైర్ నేషన్, మేము లేకపోతే ప్రపంచం లేదు అనేది ఒక సైకి డెవలప్ అయింది ఆయనకు. మీరు 1995లో ఆయన చూస్తుంటే అర్థమవుతుంది, ఆయన మాట్లాడిన మాటలు అవన్నీ కూడా, ఆ రికార్డ్స్ అన్నీ ఉన్నాయి. ఎవ్రీథింగ్ ఈజ్ క్లాసిఫైడ్ రికార్డ్, వాట్ ఎవర్ యూ స్పోకెన్ డ్యూరింగ్ 1980s and 1990s as a businessman. ట్రంప్ ఇన్కార్పొరేషన్ కంపెనీ తాలూ డైరెక్టర్గా వాట్ ఎవర్ ఈ స్పోక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అమెరికా, ఎవ్రీథింగ్ ఈజ్ బీన్ క్లాసిఫైడ్లీ రికార్డెడ్. సో ఆయన ఆ మైండ్ సెట్లో ఉన్నాడు. దెన్ ఈ ఎంటర్డ్ ఇన్ టు పాలిటిక్స్, అండ్ ఫ్రమ్ ది బిగినింగ్ ఈజ్ టాకింగ్ దట్ అమెరికా ఫస్ట్, మేక్ అమెరికా గ్రేట్, ఇవన్నీ మాట్లాడుకుంటూ వస్తున్నాడు. మచ్ బిఫోర్ ఈజ్ ది ఎలక్షన్, డ్యూరింగ్ హిజ్ ఎలక్షన్ క్యాంపెయిన్ he said that I'm going to tariff the world. సో ప్రపంచం ఎందుకు వాళ్ళకు, మిగతా ప్రపంచం సప్లై చైన్ మెకానిజంలో మిగతా వాళ్ళు ఎందుకు టారిఫ్లు పెంచారు, మిగతా వాళ్ళు ఎందుకు హయ్యర్ రేట్స్ పెంచుకుంటూ వెళ్ళారు అనే డ్యూ డిలిజెన్స్ కానీ, ఆ రికన్సిలేషన్ కానీ, కాస్ట్ అకౌంటెన్సీ కానీ చూడలేదు. A person need to sit and understand in terms of as a cost accountant that why that cost has been increased. చైనా సప్లై చేస్తున్న ఒక దోమల బ్యాట్ కాస్ట్ ఎందుకు పెరిగింది? ఒకప్పుడు $1 ఉండేది, తర్వాత 10 ఏళ్ళ తర్వాత $2 ఎందుకు అయింది? ఇవన్నీ ఈ డెప్త్కి వెళ్ళలేదు. హీఈస్ అండ్ ఇంప్రెషన్ దట్ ఎవ్రీబడి ఈస్ చీటింగ్ అమెరికా. సో ఎవ్రీబడి ఈస్ చీటింగ్ అమెరికా అండ్ ఐ వాంట్ టు మేక్ అమెరికా గ్రేట్. నో, ఇక్కడ వరకు బాగానే ఉంది, యూ వాంట్ టు మేక్ అమెరికా గ్రేట్, ఇక్కడ వరకు బాగుంది, యూ క్యాన్ మేక్ అమెరికా గ్రేట్ provided you can create your own manufacturing units. Now you are asking entire world to come and put their manufacturing units. Ippatiki America doesn't have any manufacturing units. They have, but not sufficient. It's still depending upon other nations. Yes, they had a great, what you call city called as Detroit ఉండేది వాళ్ళ దగ్గర, ఆటోమొబైల్ హబ్ ఆఫ్ ది వరల్డ్ అనేవాళ్ళు డెట్రాయిట్. ఈ ఫోర్డ్ గిడన్ అక్కడే పుట్టాయి. సో డెట్రాయిట్, షెవర్లీ ఇలాంటి కార్లు ఇవన్నీ కూడా అక్కడే, దట్ వాజ్ అ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ లాంగ్ బ్యాక్. డెట్రాయిట్లో డెట్రాయిట్ హ్యాపెన్ టు బి ది ఆటోమొబైల్ హబ్ ఆఫ్ ది వరల్డ్. నో వాట్ హ్యాపెండ్, ఎప్పుడైతే ఎప్పుడైతే మీకు జపాన్ నుంచి ఆటోమొబైల్ సప్లై కావడం మొదలుపెట్టిందో, సుజుకి ఇలాంటివన్నీ వెళ్ళడం మొదలుపెట్టాయో, ఎప్పుడైతే బిఎండబ్ల్యూస్ ఇక్కడ యూరప్ నుంచి వెళ్ళడం మొదలుపెట్టాయో, అమెరికా యాజ్ నో ఈజీ వచ్చేస్తుంది వాళ్ళకు సొంతంగా మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకోవాల్సిన అవసరం పడలేదు వాళ్ళకు. దే హావ్ టేకెన్ ఎవ్రీథింగ్ ఫర్ గ్రాంటెడ్. వాళ్ళకు మెటీరియల్ బయట నుంచి, ఒక రకంగా అమెరికా ఇస్ ఎ స్మార్ట్ ప్లేయర్. వాళ్ళకి వస్తువులు వస్తున్నాయి, అక్కడ వేరే వాళ్ళు ఉత్పత్తి చేసి పంపిస్తున్నారు, వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు. బట్ వన్స్ ఐ ఫైండ్ దే రియలైజ్డ్ దట్ నో సంబడి ఈస్ టారిఫింగ్ మీ ఎక్స్ట్రా అని. నౌ యువర్ Detroit has become a ghost town. Right. Detroit has become a ghost town where now you have been haunted by a ghost town. ఇప్పుడు సడన్గా చూసేప్పటికీ అది ఒక పెద్ద గోస్ట్ టౌన్ అయిపోయింది, ఏం చేసామని వాళ్ళు ఇప్పుడు రియలైజ్ అయ్యారు.
ఇప్పుడు now Trump want everything to be manufactured in America. Now he's saying that you come and put your production hubs in our place. I'm going to give certain reservations to you. We are going to amend our constitution in terms of manufacturing facilities. I'll give you special economic zones, but you have to put your manufacturing units. at US. ఇక్కడ బాగుంది. You give time and space for those people who wanted to come and put the money. వాళ్ళకు టైం ఇవ్వాలి. నేను నా దగ్గరకు వచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకోండి అని చెప్పినప్పుడు నేను వాళ్ళకు 1 year 2 year 3 year 4 year పీరియడ్ ఇవ్వాలి. ఆ పీరియడ్ ఇవ్వకుండా నేను చేసింది ఏంటి, ఐ పుట్ సంథింగ్ కాల్డ్ యాజ్ రెసిప్రోకల్ టారిఫ్. 20% అడిషనల్ టారిఫ్ వేశారు కాబట్టి నేను మీ మీద 20% వేస్తున్నాను టారిఫ్. మీరు ఒక రాయితో కొట్టారు కాబట్టి నేను 2 రాళ్ళతో కొడుతున్నాను అనే సిద్ధాంతం గెలిపోయాడు. వెరీ సింపుల్ లేమ్యాన్ వర్డ్స్లో. నౌ ఎవరైతే లోడ్ తీసుకుంటున్నారో దే డిడ్ నాట్ ఈవెన్ హ్యాడ్ ఎ స్పేస్ టు ఎక్స్ప్లెయిన్ దట్ వై దే ఆర్ టారిఫింగ్. వాళ్ళకి స్పేస్ ఇవ్వలేదు, ఎక్స్ప్లెనేషన్ అడగలేదు. చైనా నువ్వు ఎందుకు నా మీద అడిషనల్ ఇంత టారిఫ్ వేస్తున్నావు, యూ డిడ్ నాట్ ఈవెన్ హ్యావ్ ఎ డైలాగ్ విత్ దమ్. ఇలాంటి బయోలాటరల్ డైలాగ్ లేకుండా టక్కున వన్ ఫైండ్ యూ కమ్ విత్ బిగ్ స్లేట్ ఎక్స్ప్లెయిన్స్ దట్ ఐఎమ్ పుట్టింగ్ దిస్ రెసిప్రోకల్ టారిఫ్ అని చెప్పేసి ఏదో యుద్ధంలో గెలిచిన ఓ చక్రవర్తి లాగా పెద్ద పలక పట్టుకొని వచ్చి అన్ని చూపించాడు. హీ స్లాప్ ది వరల్డ్ విత్ టారిఫ్స్. నో, వరల్డ్ విల్ నాట్ కీప్ క్వైట్. దే నో దట్ మేము లేకపోతే నువ్వు లేవు అక్కడ, మీ కన్సంప్షన్ లేదని చెప్పి చైనా నోస్ వెరీ క్లియర్లీ దట్ వితౌట్ మీ యూ కెనాట్ ఈవెన్ గో టు యువర్ వాష్రూమ్. ఇండైరెక్ట్ గా అది ఇండియాకి ఏమైనా హెల్ప్ అవుతుందా అండి? అక్కడికి వస్తాను నేను. నౌ సడన్లీ హ్యాస్ పుట్ ది టారిఫ్స్. నౌ చైనా హ్యాస్ డన్ రెసిప్రోకల్ మీద దే హ్యావ్ డన్ ది రెటాలియేషన్ టారిఫ్. నువ్వు నా మీద బాణం వేసావు, నేను కత్తి దూస్తాను అని చెప్పి వీళ్ళు 30% యూఆర్ డంప్డ్ ఇట్. నౌ దిస్ టారిఫ్ వార్ స్టార్టెడ్. ప్రపంచంలో రకరకాల యుద్ధాలు, రకరకాల నేపథ్యాలు ఉంటాయి. పూర్వకాలంలో మనం కత్తులతో యుద్ధాలు చేసేవాళ్ళము, తర్వాత తుపాకులతో చేసాము, తర్వాత హోవిజ్లతో చేసాము, తర్వాత సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్స్తో చేసాము, తర్వాత రాకెట్లు వేసుకున్నాము, దాని తర్వాత న్యూక్లియర్ వార్స్ వేసాము, తర్వాత కరోనా అంటే బయాలజికల్ వార్స్ జరిగాయి, ఇప్పుడు టారిఫ్ వార్ జరుగుతుంది. సో లిటరల్లీ వీఆర్ ఆన్ ఎకనామిక్ వరల్డ్ వార్. మనం ఇప్పుడు ఉన్నది ఏంటి, ప్రపంచ యుద్ధాలకు ఒక రూపాలు మారుతూ ఉంటాయి, నేపథ్యాలు మారుతూ ఉంటాయి. మనం ఇప్పుడు ప్రపంచ యుద్ధంలో ఉన్నాం. వీ నీడ్ టు యాక్సెప్ట్ ద ఫ్యాక్ట్ దట్ వీఆర్ ఇన్ ది వరల్డ్ వార్ నౌ. వరల్డ్ వార్కు రక్తరహితం, రక్తపాతం 2 రకాలుగా ఉంటాయి. సో రక్తరహిత యుద్ధాలు చాలా భయంకరంగా ఉంటాయి. రక్తపాత యుద్ధాలలో క్లియర్, వీడు చచ్చిపోయాడు వాడు చచ్చిపోయాడు, స్టోరీ ఈజ్ ఓవర్. బట్ రక్తరహిత యుద్ధాలు ఇక్కడ ఎవరు గాయపడుతున్నారు, ఎవరు గాయం చేస్తున్నారు ఎవరికి తెలియదు. సో ఇందులో ఇది ఎలాగా వికటిస్తుందనే విషయం మనకు తెలియదు. నౌ కమింగ్ బ్యాక్ టు ఇండియా, వీ హ్యావ్ ఎ నాన్ అలైన్ స్టాండ్స్ ఫ్రమ్ ద బిగినింగ్. ఇండియాకి పెద్ద ఫరక్ పడేదేం లేదు. లాస్ట్ 3-4 days మార్కెట్స్ ఎందుకు ఫాలో అయ్యాయంటే, నౌ మార్కెట్, లెట్స్ కమ్ టు మార్కెట్. అమెరికా హౌస్ హోల్డ్ సేవింగ్స్లో 70% ఈక్విటీస్లో ఉంటాయి. దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ యాజ్ హౌస్ హోల్డ్ సేవింగ్స్. మన ఇండియాలో మనం ఏం చేస్తాం, ఒక 100 రూపాయలు దాచిపెట్టామనుకోండి, 90 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్లో పెడతాం, 10 రూపాయలు బంగారంలో పెడతాం. ఈ లాస్ట్ 10 yearsలో కొద్దిమంది 5 రూపీస్ మ్యూచువల్ ఫండ్లో పెడుతున్నారు, 10 రూపీస్ రియల్ ఎస్టేట్లో పెడుతున్నారు. బట్ నెట్ మనం ట్రెడిషనల్ ఇన్వెస్ట్మెంట్స్ మనీ మోస్ట్లీ ఫిక్స్డ్ డిపాజిట్లు ఇలాంటి వాటిలో పెట్టుకుంటాం. యూఎస్లో అలా కాదు. దట్స్ అన్ అడ్వాన్స్ కంట్రీ, డెవలప్డ్ కంట్రీస్, డెవలప్డ్ మార్కెట్స్ కాబట్టి యూరోప్ కానివ్వండి, జపాన్ కానివ్వండి, ఇలాంటి దేశాలు ఇవి ఇంక్లూడింగ్ చైనా ఫర్ దట్ మ్యాటర్, పీపుల్ పుట్ దర్ హౌస్ హోల్డ్ సేవింగ్స్ ఇంటూ ఈక్విటీస్. 75% దర్ సేవింగ్స్ గెట్స్ ఇంటూ హౌస్ హోల్డ్ సేవింగ్స్ గెట్స్ ఇంటూ ఈక్విటీస్. వాళ్ళందరూ ఈక్విటీస్లో సేవ్ చేసుకుంటారు. సడన్గా ఎప్పుడైతే రిటాలియేటరీ టారిఫ్స్ అంటే రెసిప్రోకేటరీ టారిఫ్స్ పెట్టిన రోజే మార్కెట్ బ్లీడ్ అయిపోయింది, బ్లడ్ బాత్ అయిపోయింది. రిటాలియేటరీ టారిఫ్ ఎప్పుడైతే చైనా విధించిందో, ఆంక్షలు విధించిందో, అదే రోజు 3 రకాల పరిణామాలు జరిగాయి. పరిణామం 1, Germany said that we are not finding America as a safe. America is not a safe place for us. We might withdraw or we might get back or we might go for redemption of our gold treasures which are there in US Fed. ఒకటి ఇలా అనేసారు. రెండోది, యూరప్ మొత్తం కూడా దే స్టార్టెడ్ ఫైండింగ్ ద స్పేస్ టు ఫైండ్ ఎ న్యూ లీడర్. దేట్ మైట్ బి రష్యా. పుతిన్తో ఎక్కడ దగ్గర అయిపోయి వాళ్ళు పుతిన్ ఒక లీడర్గా ఎన్నుకుంటారో అనేది ఒకటి జరిగింది. మూడోది, తటస్థంగా ఉన్న థర్డ్ వరల్డ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా రిటాలియేట్ చేయొచ్చేమో వీళ్ళలాగా అని చెప్పి భయాలు. సో ఫ్రైడే రోజు జరిగింది బ్లడ్ బాత్, మండే రోజు బ్లాక్ మండే అవుతుందో ఇది మజిల్ బాత్. అంటే ఎవ్రీథింగ్ హెస్ బీన్ బ్రోకెన్ ఇంటూ బిట్స్ అండ్ పీసెస్. నౌ హౌ ఇట్ హెస్ బీన్ బ్రోకెన్ ఇంటూ బిట్స్ అండ్ పీసెస్ అంటే, అమెరికా లాస్ ఆల్మోస్ట్ 10 to 11 trillion US dollar మార్కెట్ క్యాపిటలైజేషన్. ఒక రకంగా అమెరికా కూడా అది నష్టమే. ఒక రకంగా కాదు, ఫస్ట్ విక్టిమ్ అమెరికానే. అది బ్యాక్ ఫైర్ అయింది వాళ్ళకే. ఫస్ట్ బ్యాక్ ఫైర్ అయింది వాళ్ళకే. మనం తారాజువా బెలిస్తే గొప్ప ఎకానమిస్టులు, చదువుకున్న వాళ్ళు, ట్రంప్ ప్యానెల్లో వీళ్ళందరూ ఉంటారు కదండి, ఆ మాత్రం చిన్న మూవ్మెంట్ ని కూడా వాళ్ళు గెస్ట్ చేయలేకపోయారా? మూర్ఖత్వం వర్సెస్ ఇంటెలిజెన్స్ రెండు ఉంటాయండి. ఎవ్రీ ఇంటెలెక్చువల్ కెనాట్ బి ఏ వాట్ యు కాల్ సేన్ పర్సన్, ఆర్ ఎవ్రీ మూర్ఖుడు కెన్ నాట్ బి ఏ ఇంటెలెక్చువల్ పర్సన్. ఈ కాంబినేషన్ చాలా ఇంపార్టెంట్.
ఒక బలమైన పిచ్చోడి సో ఇప్పుడు చేతిలో మీరేమంటారు, ట్రంప్ మూర్ఖుడా, ఇంటెలెక్చువల్ పర్సనా? ఇంటెలెక్చువల్ మూర్ఖుడు అంటాను నేను. ఓకే, ఈ రెండు క్వాలిటీస్ కాంట్రాస్టింగ్ ఒకే మనిషిలో ఎలా ఉంటాయి సార్? అలాంటి ఇంటెలెక్చువల్ మూర్ఖుడు ఇంటెలెక్చువల్ ఎలా ఉంటారు మూర్ఖుడు అసలు? మూడు ఉంటారు అలాగా. ఇంటెలెక్చువల్ ఇప్పుడు ఎగ్జాంపుల్ అయిననే కదా మనకు. ఇంటెలెక్చువల్ ఆయనకు బిజినెస్ మీద అవగాహన ఉంది, మూర్ఖమైన 2 నిర్ణయాలు తీసుకున్నాడు. ఈ హెస్ నాట్ ఈవెన్ గివెన్ వరల్డ్ స్పేస్ అండ్ టైమ్ టు థింక్. ఇంటెలెక్చువల్ టారిఫింగ్ మేక్ అమెరికా గ్రేట్. ఇంటెలెక్చువల్ అమెరికాలో వచ్చి సంస్థాగతంగా మీరు పరిశ్రమలు పెట్టుకొని మా దేశ ప్రగతికి తోడ్పడండి, మీరు ₹4 సంపాదించుకోండి. He's ఇంటెలెక్చువల్ intellectual. థాట్స్. బట్ యూ హ్యావ్ నాట్ గివెన్ పీపుల్ టు థింక్ అబౌట్ ఇట్. మూర్ఖంగా వెళ్ళి దాని ఆఫ్టర్ షాక్స్, దాని డీప్ ఇంపాక్ట్ ఎలా ఉంటుందో ఊహించకుండా, ఎదుటివాడు కూడా నీ స్థాయి బలవంతుడు, వాడు కూడా రిటాలియేట్ చేస్తాడు అని ఊహించకుండా యూ హ్యావ్ టేకెన్ ఎ లేదా డెసిషన్. తనకంటే బలహీనుడు రిటాలియేట్ చేస్తే ఇది అసలు నాకు ఏమాత్రం ఫరక పడదు అన్న ఒక ఓవర్ కాన్ఫిడెంట్ పొజిషన్ లో అయినా అమెరికా ఉంటుంటుంది. అమెరికా ఏమనుకుందంటే మిగతా వాళ్ళు బలహీనం అనుకుంది. అదే కదా ఫస్ట్ మూర్ఖత్వం అదే. అమెరికా దగ్గర 6th జనరేషన్ ఫైటర్ జెట్స్ ఎలా ఉన్నాయో, చైనా కూడా 6th జనరేషన్ ఫైటర్ జెట్స్ ఉన్నాయి. ఇన్ఫాక్ట్ మచ్ మోర్ న్యూక్లియర్ వారెట్స్ రష్యా దగ్గర ఉన్నాయి, సీక్రెట్ న్యూక్లియర్ వారెట్స్. ఫర్ దట్ మ్యాటర్ ఈవెన్ ఇరాన్ కూడా డిస్క్లోజ్ చేసింది మా దగ్గర న్యూక్లియర్ వారెట్స్ ఉన్నాయని చెప్పి. అమెరికా ఇస్ నో మోర్ ఏ సూపర్ పవర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దేర్ నో ఆర్మీ అండ్ ఆర్టిలరీ. అమెరికా ఈ దేశాన్ని కలిస్తే అమెరికా ఇస్ జస్ట్ నథింగ్, దట్స్ అ డస్ట్. ఇవన్నీ కలిసి ఒక డస్ట్ అంతే. ఇవన్నీ ఒకవేళ ఇవన్నీ కలుస్తాయి. ఇది ట్రంప్ ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇట్స్ ఎ చెస్ మూవ్ అండి. మీరు ఒక పాన్ కదిలినప్పుడు ఎక్స్పెక్ట్ చేయగలగాలి మిగతా వాళ్ళు ఎలా కొల్యూషన్ ఎలా ఉంటుంది, కొలియడ్ ఎలా ఉంటుంది, కొలాబరేషన్ ఎలా ఉంటుంది ఊహించుకోగలగాలి. రైట్ సార్, వెన్ వీ హ్యావ్ టు టాక్ సంథింగ్ వెరీ క్లోజ్ అబౌట్ ఇండియా. స్టాక్ మార్కెట్స్ పడిపోయి ఒకటి, ఈ స్టాక్ మార్కెట్స్లో వోలటిలిటీ ఎక్స్పెక్ట్ చేయడం అనేది మనం చూసాం. యాక్చువల్లీ అది 100% జరుగుతుంది. ఎక్కడ ఏ చిన్న మార్పు జరిగినా సరే మన స్టాక్ మార్కెట్స్ అర్జెంట్గా కూలిపోతాయి, బికాజ్ వీఆర్ సెంటిమెంట్ బేస్డ్ కంట్రీ. సీన్ కట్ చేస్తే ఇలా ప్రాబబ్లీ ఎవరు ఆలోచించకపోవచ్చు, నాకు జస్ట్ ఒక థాట్ అంతే. వేరే ఇన్వెస్ట్మెంట్ మోడ్స్లోకి ఇదేమన్నా దారి తీస్తుందా? మీరు సీన్ కట్ చేయకండి, సీన్ అక్కడనే ఉంచేయండి, నేను వస్తాను అక్కడికి. నో వాట్ హ్యాపెండ్, వీళ్ళు ఆ రోజు ఫ్రైడే ఉత్పాతం జరిగింది. అమెరికా లాస్ట్ ఆల్మోస్ట్ 10% to 10 to 12 ట్రిలియన్ మార్కెట్ క్యాపిటలైజేషన్. నెక్స్ట్ డే వెన్ రిటాలియేషన్ టారిఫ్స్ వచ్చిన తర్వాత ఇది చాలా దారుణమైంది అనమాట జరిగింది. మండే ఎంత ఇచ్చింది ఎస్టర్డే చెప్పండి? నేను చెప్తాను. ఇండియా ఇస్ అ లీస్ట్. అసలు అదే జాలేస్తుంది. ఇండియా రికవర్ అయిపోయింది ఈరోజు. వండర్ఫుల్. India is a least. Today is 8th April. I'm talking about yesterday, 7th April, which happened to be the Black Monday. Now 7th April 2025, ప్రపంచ మార్కెట్లో అతలాకుతలం అంటే బ్లడ్ అండ్ శాండ్ కలిసిపోయాయి. ఎవ్రీథింగ్ గాట్ మిక్స్డ్, బ్లడ్ అండ్ శాండ్ గాట్ మిక్స్డ్. ఇక్కడ కొన్ని మార్కెట్స్, ఫర్ ఎగ్జాంపుల్ US markets has fallen 7%. There are three major markets in US. One is Dow Jones, Wall Street అంటాం దాన్ని, Dow Jones, Nasdaq and S&P 500. ఈ మూడు కొలాప్స్ అయ్యాయి. 6 to 7% మధ్య ఈ మూడు కొలాప్స్ అయ్యాయి. నౌ కమింగ్ బ్యాక్ టు ఏషియాలో తైవాన్ మార్కెట్ హ్యాస్ బిన్ షట్ డౌన్ ఆన్ లోయర్ సర్క్యూట్. ఎందుకంటే సెమీ కండక్టర్స్ మీద టారిఫ్ పెట్టారు కాబట్టి వాళ్ళు భయపడిపోయి ఆ మార్కెట్ లోయర్ సర్క్యూట్ పడిపోయింది, 20% డౌన్ అయిపోయింది. దాన్ని షట్ డౌన్ చేశారు కాసేపు. అంటే మార్కెట్ హెస్ బిన్ షట్ డౌన్, విచ్ వాస్ వీ హ్యావ్ సీన్ దిస్ షట్ డౌన్ డ్యూరింగ్ సబ్ప్రైమ్ క్రైసిస్. 2008లో చూసాం షట్ డౌన్స్ అనేవి. మళ్ళీ ఆ బంపర్ ఆఫర్ మన ట్రంప్ 2015లో ఇచ్చాడు ఆఫ్టర్ 17 years. యూరప్ మార్కెట్స్లో ఫుట్సీ మేజర్ మార్కెట్ విచ్ ఇస్ యూకే మార్కెట్, బ్రిటన్లో ఉన్న లండన్లో ఉన్న స్టాక్ ఎక్స్చేంజ్ని FTSE అంటాం, ఫుట్సీ అంటాం. దట్ గాట్ ఫినిష్డ్, అదొక 8-9% పడిపోయింది. ఫ్రాన్స్ క్యాక్స్ అంటాం మనం, అది ఫినిష్డ్. జర్మనీ మార్కెట్ డాక్స్ అంటాం, DAX, అది ఫినిష్డ్. 7-8, ఐమ్ టాకింగ్ అబౌట్ 7, 8, 9, 10%. నో లెట్స్ కమ్ బ్యాక్ టు నికాయ్ జపాన్ మార్కెట్, అదొక 12%, దట్ గాట్ 14%, దట్ గాట్ ఫినిష్డ్. షాంఘై, that got finished almost at 10%. Now go to Hong Kong, that got finished, అది 17%, 18%, which is 17 years low. 17 years ప్రగతిని one night finish అయిపోయింది. కోస్పీ which is South Korean market, that got finished. అన్ని 7 to 20% మధ్యలో కొలాప్స్ అయిపోతే ఇండియా వాజ్ అరౌండ్ 3.5% కొలాప్స్. We lost about 20 lakhs of market capitalization, but it almost 50% recovered today. ఎందుకు మనము రికవర్ కాగలిగాము? వై వీ కుడ్ ఏబుల్ టు రికవర్ సో క్విక్లీ? వై వీ హ్యావ్ నాట్ బిన్ థరోలీ ఎఫెక్టెడ్? గ్లోబల్ ఎకానమీస్లో ఏంటంటే అన్ని క్యాస్కేడింగ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, అన్నిటి కూడా. బట్ ఈ కాయిల్ డౌన్ స్పైరల్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ప్రతిది కూడా ఎవ్రీథింగ్ కాయిల్స్ డౌన్ యాజ్ అ స్పైరల్ ఎఫెక్ట్ విచ్ విల్ హ్యావ్ అ డీపర్ ఇంపాక్ట్ ఆన్ ఈచ్ అండ్ అదర్ నేషన్. మనకు కూడా దాని సెంటిమెంటల్ ఇంపాక్ట్ ఉంది. వాట్ వాజ్ ది ఇంపాక్ట్ వాట్ వీ హవ్ సీన్ ఎస్టర్డే హ్యాపెన్ టు బి ది సెంటిమెంటల్ ఇంపాక్ట్, నాట్ ఫండమెంటల్ ఇంపాక్ట్. లెట్ us keep the financial side and let us understand from our domestic consumption perspective. మనకు అమెరికాతో సంబంధాలు లేవు. మనకు అమెరికా ఉన్న ట్రేడ్ ఎంత అంటే $50-55 బిలియన్ ఉంటుంది.
వాట్ వీ ఎక్స్పోర్ట్ వాట్ వీ ఇంపోర్ట్ ప్రాబ్లమ్ ఒక $5 billion. అమెరికా ఒక ట్రేడ్ డిఫిషిట్ ఉంది మనతో. మనకేం ట్రేడ్ డిఫిషిట్ లేదు అమెరికాతో. అమెరికా కొంత మనతో ట్రేడ్ డిఫిషిట్ అరౌండ్ $5 billion ఉంటుంది. $55 billion వీఆర్ ఆన్ సర్ప్లస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రేడ్స్. అమెరికా ఇస్ ఇన్ డెఫిషిట్. మన ట్రేడ్ వచ్చి $50 billion. వేరే చైనా ట్రేడ్ ఇస్ $500 billion. మనకన్నా 900% ఎక్కువ ఉంది చైనా. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ చైనా ఇస్ 900% మోర్ అండ్ దే హ్యావ్ టు హ్యావ్ దట్ ఇంపాక్ట్. మనకెందుకు లేదు అని అంటే మనకేం ప్రాబ్లం లేదు. మనం అమెరికా ఉన్నా లేకున్నా మన అస్తిత్వానికి వచ్చే నష్టం లేదు. వీ విల్ సర్వైవ్. మన డొమెస్టిక్ కన్జంప్షన్ స్టోరీ సో ఇంపాక్ట్. మనం ఇక్కడ ఏదైనా వస్తువు ప్రొడ్యూస్ చేస్తే అది ఎక్స్పోర్ట్స్ చేయకున్నా మనకేం ప్రాబ్లం లేదు. దాని కన్జంప్షన్ అంతా లోకల్గా జరిగిపోతుంది. రెండోది మన బ్యాంకింగ్ వ్యవస్థ వచ్చేప్పుడు వీ హ్యావ్ టైటెండ్ ఆల్ ది నట్స్ అండ్ బోల్డర్స్ వెరీ స్ట్రాంగ్లీ అండ్ వీఆర్ నాట్ దట్ ఓల్డ్ ఇండియా వేర్ వీఆర్ సిట్టింగ్ ఆన్ కరెంట్ అకౌంట్ డెఫిషిట్. క్యాడ్లో లేం మనము. దట్ డజంట్ మీన్ దట్ వీఆర్ ఆన్ క్యాష్. కరెంట్ అకౌంట్ సఫిషియన్సీలో లేం మనం బ్యాలెన్స్ ఎకానమీలో ఉన్నాము. సో మన డిపెండెన్సీ ఆన్ గ్లోబల్ నేషన్స్ ఇస్ వెరీ లెస్. మన డిపెండెన్సీ ఆన్ గ్లోబల్ నేషన్స్ ఇస్ దేర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్రూడ్. మనకు క్రూడ్ కావాలి. అమెరికా మీద డిపెండ్ కావట్లేదు మన క్రూడ్ సౌదీ కంట్రీస్తో గల్ఫ్ కంట్రీస్తో డిపెండ్ అవుతాం, లేదా ఇరాన్ నుంచి రష్యా నుంచి మనకు క్రూడ్ వస్తుంది. ద సేమ్ క్రూడ్ అగైన్ వీఆర్ సప్లయింగ్ టు అమెరికా. సో ఇండియా డజంట్ ప్రొడ్యూస్ ఎనీ క్రూడ్ బట్ వి మార్కెట్ క్రూడ్ టు అదర్ కంట్రీస్ అండ్ వీ మేక్ హెల్ లాట్ ఆఫ్ డాలర్స్ ఆన్ దట్. మనకు చాలా డబ్బులు వస్తాయి అందులో. ఇండియా మేక్స్ బిగ్ మనీ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్రూడ్ ట్రేడ్. సో అలాగా మనకు కన్జంప్షన్ రిలేటెడ్ అవుతుందో, డొమెస్టిక్ కన్జంప్షన్ రిలేటెడ్ అవుతుందో, మనం ఉత్పత్తి చేసే వస్తువులకు కావాల్సినంత మంది కస్టమర్స్ మన దేశంలోనే ఉన్నారు. వాటికి వినియోగదారులు మన దగ్గర ఉన్నారు. బట్ చైనాకు ఆ పరిస్థితి కాదు. చైనాలో 100 కోట్ల జనాభా ఉంటే వాళ్ళు 300 కోట్ల జనాభాకు ఉత్పత్తి చేస్తారు. 100 కోట్లు వాళ్ళు కన్జ్యూమ్ చేసుకుంటారు, 200 కోట్లు ఎక్స్పోర్ట్ చేస్తారు. సో ఈ 200 కోట్లు కనుక వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయలేకపోతే అదంతా సర్ప్లస్ ఇన్వెంటరీ మిగిలిపోతుంది. దే విల్ గెట్ ఇంటూ లాసెస్. బట్ వేరేజ్ ఇండియా ప్రొడ్యూస్ అరౌండ్ 100 కోట్ల మందికి 110 కోట్ల మందికి తయారు చేస్తుంది. అంటే మన ఎబిలిటీ అంతే. మనం గొప్ప అని చెప్పట్లేదు. చైనా మనకనే చాలా గొప్ప. చైనా హెస్ బికమ్ సెల్ఫ్ రిలయంట్ అండ్ సెల్ఫ్ సఫిషియంట్ ప్రొడ్యూసింగ్ ఫర్ హాఫ్ ఆఫ్ ది వరల్డ్. ఇండియా హెస్ నాట్ కమ్ టు దట్ స్టేజ్. మనం ఈ రోజు కూడా మొత్తం 100% దేశానికి ఉత్పత్తి చేసే స్థాయిలో లేము. ఫర్ దట్ మ్యాటర్ వీ ఇంపోర్ట్ టెక్స్టైల్ ఫ్రమ్ బంగ్లాదేశ్ విచ్ ఇస్ షేమ్ ఆన్ అస్. మనం సిగ్గుపడాలి. Once upon a time we happened to be the global hub for textiles. Now we are importing textile from Bangladesh, which is shame. So మన కన్సంప్షన్ అవుతుందో మనకు సరిపోతుంది. సో అందువల్ల మనకు ఈ మార్కెట్ ఎఫెక్ట్ మన మీద లేదు. కమింగ్ బ్యాక్ టు మీ ఫండమెంటల్ క్వశ్చన్, హౌ ఇన్వెస్టర్ విల్ లుక్ ఇన్ టు దిస్. నౌ దిస్ ఇస్ ద టైమ్ పీపుల్ నీడ్ టు బై ఇండియన్ మార్కెట్. ఇప్పుడే కదా కొనాల్సింది. ఇలాంటి ఫాల్ మాటికి రాదు ఆపర్చునిటీ. నిన్న మార్కెట్ ఫాల్లో పిక్ అండ్ చూస్ చేసుకున్నారో గుడ్ కంపెనీస్ని, దట్ విల్ నాట్ కమ్. దిస్ ఆపర్చునిటీ విల్ నాట్ కమ్. మళ్ళీ ఈరోజు రికవర్ అయిపోయాయి కదా. ఈరోజు మీకు ఎన్బిఎఫ్సి సెక్టర్ అవుతుందో, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్, బ్యాంకింగ్, డిఫెన్స్ సెక్టర్, ఆల్ ది సెక్టర్స్ రికార్డ్ హ్యూజ్ టుడే. అండ్ టుమారో హ్యాపెన్ టు బి ఆర్బీఐ రివ్యూ మీట్. రేపు పొద్దున మన ఆర్బీఐ కనుక 25 basis points కనుక కట్ చేశారనుకోండి, పావులో కట్ చేశారనుకోండి, మన మార్టిగేజ్ కంపెనీస్ ర్యాలీ కొడతాయి, బ్యాంక్స్ ర్యాలీ కొడతాయి మళ్ళీ. సో క్రెడిట్ డ్రివెన్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో దిస్ విల్ ర్యాలీ అగైన్. సో నథింగ్ టు వరీ అబౌట్ ఇండియా. వీ హ్యావ్ టు వరీ అబౌట్ అమెరికా. వీ హ్యావ్ టు అంటే పీపుల్ మనలాంటి మనకి ఎవరైతే బంధువులు స్నేహితులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వరీ కావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అమెరికా హెస్ నౌ గాట్ ఇన్ టు డీప్ ట్రబుల్. నౌ హౌ దే ఆర్ గోయింగ్ టు కట్ దేర్ కాస్ట్ అనేది తెలియదు. ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ అమెరికా, ట్రంప్ హ్యాస్ గాన్ సో అసెంట్రిక్ ఇన్ టేకింగ్ సర్టెన్ డిసిషన్స్. హార్వర్డ్ యూనివర్సిటీ ఫర్ ఎగ్జాంపుల్, హార్వర్డ్ యూనివర్సిటీ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ అటానమస్ బాడీ. వాళ్ళకి $50 billion ఎకానమీ ఉంది, విచ్ ఈజ్ ఆల్మోస్ట్ బిగ్గర్ దెన్ ఎనీ ఆఫ్ ది నేషన్. మన చాలా చిన్న దేశాల కన్నా పెద్ద ఎకానమీ హార్వర్డ్ యూనివర్సిటీ. వాళ్ళకి ప్రతి సంవత్సరం ఇవ్వాల్సిన $8 billion, $9 billion ఏదైతే అది ఉంటుందో, వాళ్ళకి ఇవ్వాల్సిన బడ్జెట్ ఉందో అది కట్ చేశాడు. స్కూల్స్కి బడ్జెట్ కట్ చేశాడు. సో ఇలాంటివన్నీ యాక్టివిటీస్ చేస్తున్నారు అతను. హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు ఇంపాక్ట్ యూఎస్ అనేది మనకు తెలియదు హానెస్ట్లీ స్పీకింగ్. రైట్ సార్, ఇప్పుడున్న కండిషన్లో సేఫ్ హెవెన్ గా ఆలోచించాలి అంటే ఎవ్రీబడి టాకింగ్ అబౌట్ గోల్డ్ అనుకుంటే, ప్రపంచవ్యాప్తంగా గోల్డ్ రేట్స్ తగ్గాయి. ఇండియాలో కూడా రేట్లు బాగా తగ్గిపోయాయి. ఈ స్టేజ్లో మాట్లాడితే ఎంత ప్రపంచం అంతా గోల్డ్ మీదకి ఇన్వెస్ట్ చేయబోతోంది అండ్ వాట్ ఈస్ ఇండియాస్ రోల్ ఇన్ ఇట్? ప్రపంచం ఎవరు గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయరండి, ఒక ఇండియన్స్ తప్పిస్తే. అంటే సేఫ్ హెవెన్ గా అంటే ప్రతి దేశం గోల్డ్ గురించే మాట్లాడుతుంది. ప్రపంచం ఏం గోల్డ్ గురించి మాట్లాడదు. గోల్డ్ ఇస్ ఎ కమోడిటీ. ప్రపంచం అందరూ గోల్డ్ మీద ట్రేడ్ చేస్తారు. ఇండియా వాళ్ళు గోల్డ్ ట్రెజర్ గా చూస్తారు.
nobody know what you call look at gold as a what you call safe haven. World lo ప్రపంచంలో there are two kind of economies. One happen to be a developed economy, DE అంటాం. రెండోది ఎమర్జింగ్ మార్కెట్స్, EMs అంటాం. అంటే మనలాంటి దేశాలు, అందులో ప్రిడామినెంట్లీ ఆర్థోడాక్స్ నేషన్ మనలాంటిది, ఎస్పెషల్లీ ఇండియా కైండ్ ఆఫ్ కంట్రీస్. మనకు మాత్రమే గోల్డ్ ప్రీషియస్, మిగతా వాళ్ళందరికీ హెడ్జ్ అది. ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా ఉంది, మోస్ట్ ఆఫ్ ది గోల్డ్ ఇన్ అమెరికా హ్యాపెన్ టు బి గోల్డ్ ఇన్ విచ్ ఇస్ ఇన్ ETF. దేశానికి గోల్డ్ రిజర్వ్స్ చూపించి మా దగ్గర ఇంత గోల్డ్ ఉంది, ఇంత గోల్డ్ అది ఉంది, ఎకానమీ, అది కంట్రీ చేస్తుంది. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇండివిజువల్స్. లేదు నేను యాజ్ అ కంట్రీ గురించి మాట్లాడుతున్నాను. మన దగ్గర కావాల్సిన రిజర్వ్స్ ఉన్నాయి, మనకేం ప్రాబ్లం లేదు. వీ హ్యావ్ యాంపుల్ రిజర్వ్స్ విత్ us. We have huge అంటే reserves. ఇప్పుడు బంగారం రేటు పడిపోయి ప్రతి ఒక్కళ్ళు గోల్డ్ మీద తీసుకోవాలి అని అనుకున్నా సరే భారతదేశంలో ఎంత అంత పడింది సప్లై ఉంది అని బంగారం? అంటారు. ఎంత పడింది? యాజ్ సచ్ గా ఇట్ ఇస్ ఓన్లీ 3% తగ్గిందని ఇవాళ రోజుకి. బట్ ఓవరాల్ గా రాబోయే ఫ్యూచర్ లో ఏదో చెప్తున్నా కదా సార్, 40% తగ్గిపోతుంది, ₹1,00,000 ఉండే ధర కాస్త 50,000కి వచ్చేస్తుంది. అలా ఏం జరగదు, అట్లా ఏం జరగదు, అలా ఎప్పుడు జరగదు. గోల్డ్ నో, ఇలా గోల్డ్ మీరు ఎప్పుడు లాస్ట్ అంటే కొంచెం అత్యాస కొద్దీ అడుగుతున్నాను, ఒకవేళ అలా జరిగినా భారతదేశం దగ్గర కావాల్సినంత బంగారం నిలవలైతే ఉన్నాయా అన్నది నా ప్రశ్న. మన దగ్గర పిచ్చి పిచ్చుకుంది గోల్డ్, అన్ఆడిటెడ్ అకౌంట్ గోల్డ్ ఇంకా ఉంది మన దగ్గర. గోల్డ్ నో, దేర్ ఆర్ టూ కైండ్ ఆఫ్ గోల్డ్స్, వన్ ఇట్ ఆడిట్ గోల్డ్, ది అదర్ వన్ హ్యాపెన్ టు బి అన్ఆడిట్ గోల్డ్. సో మన దగ్గర అన్ఆడిట్ గోల్డ్ ఎంత ఉందని సంగతి ఎవరికి తెలియదు. ప్రపంచంలో బిగ్గెస్ట్ హ్యాపెన్ టు బి ఇండియా ఇన్ టర్మ్స్ ఆఫ్ గోల్డ్. అన్ఆడిట్ గోల్డ్ మన గుళ్ళల్లో టెంపుల్లోనే కొన్ని వేల టన్నులు ఉన్నాయి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ జర్మనీ హ్యావింగ్ 1,200 tons ఆఫ్ గోల్డ్ విచ్ ఇస్ బీన్ డిపాజిట్ ఇన్ అమెరికా. అలాంటి మన దగ్గర టెంపుల్స్లో ఉంటాయి. సో వీ షుడ్ నాట్ వరీ అబౌట్ గోల్డ్ రిజర్వ్స్. మన దగ్గర కావాల్సిన గోల్డ్ రిజర్వ్స్ ఉన్నాయి. సో దేర్ వాజ్ అ సిచ్యువేషన్ వేర్ ఇండియా ఇస్ మార్టిగేజ్ అట్ గోల్డ్ ఇన్ లండన్ బ్యాంక్. ఒక టైంలో మన దగ్గర చాలా దారుణంగా ఒక పూట తినలేని పరిస్థితిలో మన దగ్గర ఉన్న బంగారం నిల్వలు తీసుకెళ్ళి లండన్లో బ్యాంకులో పెట్టి మనం అప్పులు తెచ్చుకున్నాం. ఇప్పుడు ఆ పరిస్థితులు లేము, మనం అప్పులు ఇచ్చే పరిస్థితిలో వచ్చాం. మాల్దీవ్ వచ్చి మన దగ్గర మనం $500 million తీసుకుని వెళ్ళాడు. ప్రపంచంలో అందరూ రియలైన్ అవ్వండి, మ్యానుఫ్యాక్చరర్స్ అందరూ అమెరికా వచ్చి అక్కడ బిజినెస్లు స్టార్ట్ చేయండి, మీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు పెట్టండి అంటున్న ఈ ట్రంప్ ప్రొటెక్షనిస్టిక్ స్ట్రాటజీ ఏదైతే ఉందో, ఇండియా బిగ్గర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ గా ఇవాల్వ్ అవ్వడానికి ఇది ఒక అడ్డుకట్టు లాగా చూడొచ్చా మనం? బికాస్ మనకి అమెరికాతో ఎప్పుడు పోటీ లేదు, బట్ ఇప్పటికీ అమెరికాలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ లేవు కదా, చాలా వరకు పోల్చుకుంటే ఇండియా కాదు అమెరికాలో ఎప్పటికీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్. అంటే ఇప్పుడు ట్రంప్ పిలువగానే ఎవరు వెళ్ళరండి. ఆయన ట్రంప్ ఉండేది ఇంకా 3 సంవత్సరాలే. ఇప్పుడు ఆయన వచ్చే 4 సంవత్సరాల టర్మ్ లో 6 నెలలు అయిపోయింది. 6 నెలల్లో వాళ్ళ దేశాన్ని ఇండియా అయితే ఎదుగుతోంది అని మనం మాట్లాడుకుంటూనే ఉంటాం కదా, ఎమర్జింగ్ ఎకానమీ ఇంకో 30 ఏళ్ళు మాట్లాడుకుంటాం మనం. అలాగే దట్ ఈస్ సేఫ్ థింగ్. నో వే యుఎస్ ఇస్ కాంపిటిటివ్ టు ఇండియా. నో వే కాంపిటీషన్ టు ఇండియా, అట్లీస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బికమింగ్ అ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్. మనం ఆల్రెడీ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్. దట్స్ వాట్ ఇండియాకి. అందుకనే ఈ స్టేట్ లో ట్రంప్ పిలిచిన వెంటనే మేబీ అందరూ రియలైన్ అయిపోయి అక్కడికి వెళ్ళి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్టార్ట్ చేస్తే. I wish dollar should hit 100, 120. I wish personally to dollar to hit 100, 120. Where when dollar will hit 100 to 120, you will have lot of flood of money coming to India. Right. Flood of money coming to India. Probably dollar hit అందరూ అనుకుంటారు, డాలర్ హిట్ కాగానే ఇక్కడ నుంచి ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ అందరు వెళ్ళిపోతారు బయటకు అనుకుంటారు. దట్ ఈస్ ది అదర్ వే రౌండ్. అలా జరగదు. When dollar hits, ఎలా చెప్తారు జరగదని? జరగడానికి ఆస్కారం 100% ఉంది కదా. డాలర్ రేటు పెరిగితే ఇండియాకి వచ్చే ఇన్వెస్ట్ చేస్తారు అన్నది వన్ సైడ్ ఆఫ్ ది స్టోరీ వాట్ యూర్ టాకింగ్ అబౌట్. But when dollar is becoming stronger day by day, maybe the whole world is looking at America. Why not we to get into that? అని ఎందుకు అనుకోరు? See, there are dollar denomination. ఇండియాకు ఒక రేట్ ఉంటుంది, చైనాకు ఒక రేట్ ఉంటుంది, పాకిస్తాన్కు రేట్ ఉంటుంది, గల్ఫ్కో రేట్ ఉంటుంది, యూరోప్కో రేట్ ఉంటుంది. బట్ వెన్ వీ టేక్ ఇట్ యాజ్ అ కామన్ ఎక్స్చేంజ్ ఎప్పటికీ మన దగ్గర ₹100 ఉందనుకోండి, యూ లుక్ ఎట్ డాలర్ ఫ్రమ్ 50 to 87. వాట్ వేర్ ఇండియన్ ఇన్వెస్ట్మెంట్స్? When was the time we have seen dollar at 50? Somewhere in 2012 అనుకుంటా. Somewhere in 2011, 2012 50 ఉండేది. 2015 ఇప్పుడు 87కి వచ్చింది. ఈ లాస్ట్ ఈ 12-13 years ట్రాన్సిషన్ ఆఫ్ టైంలో 2012లో మన దగ్గర డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్స్, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ ఎంత ఉన్నాయి, ఈరోజు ఎంత ఉన్నాయి? వాట్ వీఆర్ వీ హ్యావ్ టు లుక్ ఫ్రమ్ దట్ స్టాటిస్టికల్ పాయింట్ ఆఫ్ వ్యూ. $50 ఉన్నప్పుడు మన దగ్గర ఇంత ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, ఈ రోజు. బేసికల్గా మీతో జరుగుతున్న కాన్వర్సేషన్లో నాకు అర్థమవుతున్న పాయింట్ ఏంటంటే, ట్రంప్ టారిఫ్ డెసిషన్ కానీ, ట్రంప్ తీసుకున్నటువంటి పాలసీ డెసిషన్స్ కానీ, నో వే ఇట్ ఈస్ అట్లీస్ట్ ఎఫెక్టింగ్ ఇండియా. వి విల్ నాట్ గెట్ ఎఫెక్టెడ్. ఇప్పుడు యాక్చువల్లీ మనం ఎందుకు తటస్థం? వై వీ హ్యావ్ నాట్ రిటాలియేటెడ్ అండ్ దానికి రెండు. ఇప్పుడు వై వీ హ్యావ్ సీ ఈవెన్ జపాన్ కైండ్ ఆఫ్ బెస్ట్ అలై టు US స్టార్టెడ్ మర్మరింగ్ సేయింగ్ దట్ వీఆర్ గోయింగ్ టు రిటాలియేట్. మేము రిటాలియేట్ చేస్తామని చెప్పి జపాన్ వాళ్ళు అంటున్నారు. Why India has not spoken a single word? We have not uttered a single word. We kept silence.
మనం అసలు మాట్లాడలేదు. మన మీద 26% టారిఫ్ పెట్టాడు, మళ్ళీ ఫస్ట్ టారిఫ్ 27% అన్నాడు, తర్వాత 26% అన్నాడు. దెన్ యూ స్పోక్ అబౌట్ ఈవెన్ అబౌట్ లైఫ్ సేవింగ్ డ్రగ్స్, ఈవెన్ అబౌట్ ఫార్మా మీద టారిఫ్ పెడతానన్నాడు. దెన్ మన ఫార్మా కంపెనీస్ పడిపోయాయి, మనం కూడా టెన్షన్లోకి వచ్చాము. ఏ సెగ్మెంట్ ఇండియాలో బాగా ఎఫెక్ట్ అవుతుందండి ఈ టారిఫ్స్ వల్ల? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ, ఫార్మా, దాని తర్వాత ఇలా ఇండివిజువల్ గా కనుక సెగ్మెంట్స్ వైజ్ మాట్లాడితే ఏది ఎఫెక్ట్ కాదండి, ఏది ఎఫెక్ట్ అవ్వదు. ఏది ఎఫెక్ట్ అవ్వదు. ఇట్స్ ఓన్లీ what you call time being, what you call shocks. These are just nothing but after shocks of Trump action. ఏ సెక్టర్ ఎఫెక్ట్ కాదు, ఈవెన్ ఐటీ కూడా ఎఫెక్ట్ కాదు. పీపుల్ థింక్ దట్ ఐటీ విల్ గెట్ ఎఫెక్టెడ్. ఐటీ కూడా ఎఫెక్ట్ కాదు, ఈవెన్ ఫార్మా కూడా ఎఫెక్ట్ కాదు. వై? బికాస్ దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఇన్హెరెంట్ టారిఫ్. టారిఫ్లు 2 రకాలుగా ఉంటాయి. పీపుల్ గెట్ కన్ఫ్యూజ్డ్. 2 రకాల టారిఫ్. వన్ ఈజ్ ఇన్హెరెంట్ టారిఫ్, ది అదర్ వన్ ఈజ్ రిటాలిటరీ టారిఫ్. ఇన్హెరెంట్ టారిఫ్ మనం ఎంచుకుంటాము. వీ విల్ నాట్ టాక్ అబౌట్ రిటాలిటరీ టారిఫ్. చైనా హెస్ బీన్ అవుట్ స్పోకెన్ అబౌట్ దర్ రిటాలిటరీ టారిఫ్ బికాస్ చైనా ఇస్ వెరీ స్ట్రాంగ్ ఎకనామికల్ అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్ యాజ్ వెల్ యాజ్ మిలిటరీ పరంగా చైనా ఇస్ వెరీ స్ట్రాంగ్. వాళ్ళకి ఆ ధైర్యం ఉంది అనడానికి, నువ్వు నా మీద టారిఫ్ వేస్తే నేను నీ టారిఫ్ వేస్తానని. ఎందుకంటే ఇద్దరి మధ్యలో ట్రేడ్ వార్ జరుగుతుంది. నెక్ టు నెక్ ఉన్నారు వాళ్ళు. నెక్ టు నెక్ ఉన్నారు. చైనా స్ట్రాంగర్ ఎకానమీ దెన్ యూఎస్ ఎకానమీ. మనం లెట్స్ బి వెరీ ప్రాక్టికల్. రైట్. మనం చాలా ప్రాక్టికల్గా ఉండాలి. చైనాతో కంపేర్ చేసుకుంటే అమెరికా ఇస్ నో వే. రైట్. అమెరికాలో ఉన్న రోడ్లు ఈ రోజు ఎప్పుడో 1960 పాత బీసీ కాలం నాటి మిస్సమ్మ మాయాబజార్ కాలం నాటి రోడ్లు ఏదో అక్కడ మన హైదరాబాద్ హఫీస్పేటలు వేసుకున్నట్టు మీద వైట్ వాష్ చేస్తారు. అంతే తప్పిస్తే ఏమీ లేవు అక్కడ అమెరికాలో. అమెరికా వాడుతున్న రైల్ ఇంజన్లో కూడా ఎప్పుడో పాతకాలం రైల్ ఇంజన్లో. ఐమ్ టెలింగ్ యూ నీడ్ టు ఆస్క్ ఎ క్వశ్చన్ టు ఎనీ ఆఫ్ ది ఎన్ఆర్ఐ. వెన్ డిడ్ యూ సీ ఎ లాస్ట్ న్యూ ఎయిర్పోర్ట్ ఇన్ అమెరికా? వెన్ డిడ్ యూ సీ ఎ న్యూ స్టేడియం ఇన్ అమెరికా? సో అమెరికా స్పెండ్స్ మోస్ట్ ఆఫ్ ద ట్యాక్స్ పేస్ మనీ ఆన్ ఇన్వాల్వింగ్ ఇన్ టు బయలేటరల్ ఇష్యూస్. వాళ్ళ డబ్బులు, ట్యాక్స్ పేస్ డబ్బులు, లేదా ట్రేడ్ డబ్బులు అన్నీ తీసుకెళ్ళి మిగతా దేశాలు కుమ్మరియని తప్పిస్తారు. స్వతహాగా వాళ్ళ దేశాన్ని అభివృద్ధి చేసుకుంది ఏమీ లేదు అక్కడ. చైనా ఈజ్ నాట్ లైక్ దాట్. చైనా ఈజ్ బియాండ్ అమెరికాస్ ఇమాజినేషన్. చైనా నౌ రన్నింగ్ ఆన్ 600 స్పీడ్ 700 స్పీడ్ ఎంపీహెచ్ ట్రైన్స్ మీద బతుకుతున్నారు చైనా వాళ్ళు. చైనాలో స్కై క్రాపర్స్ ఉన్నాయి. చైనాలో మీకు యూ జస్ట్ కెనాట్, అమెరికా కెనాట్ ఇమాజిన్ ఆ 3 gorgeous 6 gorgeous ఏదో అట్లాంటి ఒక పెద్ద డ్యామ్ కట్టడానికి చైనా ఊహించలేదు. చైనా కట్టిన ఒక డ్యామ్. బేసికల్ గా ట్రంప్ అనౌన్స్ చేసిన టారిఫ్ కి కాదు ఇండియా భయపడాల్సింది, చైనా ఏ రకంగా రిటాలియేట్ చేయబోతోందో విల్ బి ద నెక్స్ట్ థ్రెట్ టు ది హోల్ వరల్డ్, నాట్ ఓన్లీ టు ఇండియా. చైనా అండ్ ఇండియా హస్ బికమ్ అ గుడ్ అలైస్ దీస్ డేస్. అట్లీస్ట్ లాస్ట్ 4-5 months లో మనం డిసెంగేజ్మెంట్, మన ఆర్మీ ఆ రకంగా కూడా అట్లీస్ట్ వి షుడ్ బి సేఫ్. ఎస్, మనం ఆర్మీ, చైనా ఏం చేసిందంటే, చైనా ఇస్ అ వెరీ స్మార్ట్ కంట్రీ. వాడికి ఎప్పుడైతే థ్రెట్ వస్తుందో, ఎవరైనా ఫర్ దట్ మ్యాటర్ బయలేటరల్ ఇష్యూస్లో ఏమవుతుందంటే, జియో పాలిటిక్స్లో దే బికమ్ క్లోజ్ టు ది నెక్స్ట్ నేబర్. మనకు ఇప్పుడు సమస్య వచ్చింది, మనం ఏం చేస్తాం, ఫస్ట్ మన ఇంటి పక్కన తలిపే తెడతాం మనం. అలాగే చైనా సమస్య రాగానే చైనా ఏం చేస్తారు, మన దగ్గర చైనాకు మనకు బార్డర్లో ఇష్యూ ఉంది, చికెన్ నెక్లో. ఆ విషయానికి వస్తే చైనాకు ప్రపంచంలో అందరితో ఇష్యూస్ ఉన్నాయి. సో మన దగ్గర ఇష్యూ రాగానే వాళ్ళు ఆర్మీని డిసెంగేజ్ చేశారు. దే ఆర్ విత్డ్రాన్ దర్ ఆర్మీ. మోస్ట్ ఆఫ్ దర్ ఆర్మీ హెస్ బీన్ విత్డ్రాన్. వాళ్ళ దగ్గర 6th generation ఫైటర్ జెట్స్ కూడా తీసేశారు, బేస్ తీసేశారు అక్కడ నుండి. వీ ఆల్సో డిసెంగేజ్డ్. సో మన మధ్యలో ఇప్పుడు కొంచెం రిలేషన్షిప్ పాజిటివ్గా ఉంది. సో ప్రస్తుతానికి మన మధ్యలో థ్రెట్ లేదు. చైనాకి ఇండియాకి యాజ్ ఆఫ్ నో దెర్ ఇస్ నో థ్రెట్. చైనాకి ఇండియాకు మన ట్రేడ్ వార్ కూడా మనకి ఏమీ లేదు. వీఆర్ క్వైట్ కంఫర్టబుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అవర్ ట్రేడ్. సో ఇష్యూ వచ్చేసి ఏంటంటే, చైనా అమెరికా మధ్యలో ఇప్పుడు వరల్డ్ ఈజ్ నౌ సఫరింగ్. అమెరికా టార్గెట్ వాజ్ ప్యూర్లీ చైనా, ఇట్ వాజ్ నాట్ అదర్ కంట్రీస్. ఆ లిస్ట్లో వాడు 180 దేశాలు యాడ్ చేసుకున్నాడు. మోస్ట్ ఫన్నీయెస్ట్ థింగ్ ఈజ్ చైనా శాంక్షన్ ఈవెన్ రష్యా, చైనా శాంక్షన్ ఈవెన్ ఇరాన్. దిస్ కంట్రీస్ డోంట్ ఈవెన్ సప్లై శాండ్. వీళ్ళు కనీసం ఇసుక కూడా వాళ్ళకి సప్లై చేయరు, అంటే ఎక్స్పోర్ట్ లేదు, ఎందుకంటే వాళ్ళ మీద శాంక్షన్స్ ఉన్నాయి. రష్యా వోంట్ సప్లై ఎనీథింగ్ టు అమెరికా, ఇరాన్ వోంట్ సప్లై ఎనీథింగ్ టు అమెరికా బికాస్ దే హస్ బీన్ శాంక్షన్. చిన్న చిన్న దేశాలు, 10,000 జనాభా ఉన్న దేశాలు, 20,000 జనాభా ఉన్న దేశాలు అసలు దే డోంట్ సప్లై, దే డోంట్ ఈవెన్ మ్యానుఫ్యాక్చర్, దే డోంట్ హ్యావ్ ఎనీథింగ్. వాళ్ళని కూడా టారిఫ్ వేసారు. అంటే దెర్ ఆర్ 204 కంట్రీస్ ఆన్ దిస్ ఎర్త్. ఈ భూమి మీద 204 దేశాలు ఉన్నాయి. ఐడెంటిఫైడ్ రికగ్నైజ్డ్, యూఎన్ రికగ్నైజేషన్, ఐక్యరాజ్య సమితిని గుర్తించిన దేశాలు 204 ఉన్నాయి. అందులో 185 కరెన్సీలు ఉన్నాయి. 185 countries has been recognized. So Trump has tariffed all these 185 countries currencies. Now imagine, మనం ఫస్ట్ అనుకున్నాం కదా ట్రంప్ అసెంట్రిక్ ఎందుకునంటే ఇందుకే, అంటే ప్రపంచంలో ప్రతి కరెన్సీని అతను టారిఫ్ చేశాడు. నువ్వు రిటాలిటరీ టారిఫ్స్ ఎవరైతే చేస్తున్నారో, మనం ఇందాక అనుకున్నట్టు చైనా వాళ్ళు చేశారు. వి విల్ నాట్ డూ రిటాలిటరీ టారిఫ్, వి విల్ డూ ఇన్హెరెంట్ టారిఫ్. ఇన్హెరెంట్ టారిఫ్ అని అంటే వాట్ వి విల్ డూ ఇస్ వి విల్ ఫిక్స్ ద ప్రైస్. మనకి పెట్టిన టారిఫ్ ఏది ఉంటుందో ఆ టారిఫ్ని ఆ ప్రోడక్ట్లో మిక్స్ చేసేస్తాం, కలిపేస్తాం. సపోజ్ మన మీద 26% టారిఫ్ వేసాడు, ఆ 26%ని మనము ఈ ప్రోడక్ట్లో యాడ్ చేసి అదే ప్రోడక్ట్ మళ్ళీ వాళ్ళు పంపించేస్తాం. సో టారిఫ్ 2 రకాలుగా ఉంటుంది, రిటాలిటరీ టారిఫ్
and the inherent tariff. Inherent is a coercive tariff. ఈ Got tariff it. we'll have zero impact on this. Especially life saving drugs are drugs indispensable from their lives. కాబట్టి మనకు వచ్చిన ప్రాబ్లం ఏం లేదు ఆ టారిఫ్ వార్లో. సో వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఇంకోటి మనకి ఏంటంటే ఈ నవంబర్ డిసెంబర్లో వీ హ్యావ్ సమ్ bilateral meetings, we have some commerce meetings with America in terms of lot of other activities. మనకి స్పెషల్ వాళ్ళతో కొన్ని ట్రేడ్ యాక్టివిటీస్ ఉన్నాయి. మనం లాస్ట్ టైం మన పిఎం వెళ్ళినప్పుడు మాట్లాడుకొని వచ్చారు ఆయన. సో అందువల్ల మన దగ్గర రాలేదు. అండ్ ఎట్ ది సేమ్ టైమ్ యూఎస్ ఈజ్ నౌ లుకింగ్ ఇండియా యాజ్ ఎ మోస్ట్ ఇంపార్టెంట్ అలై ఫర్ దెమ్. సో వాళ్ళు మళ్ళీ కౌంటర్ బ్యాలెన్స్ చేసుకోవాలి చైనా నుంచి అని అంటే మోస్ట్లీ దే మైట్ కాల్ సపోర్ట్ ఇండియా ఇన్ టర్మ్స్ ఆఫ్ మోర్ మ్యానుఫ్యాక్చరింగ్. So let's be positive about the move. We have to be positive, and that's how Apple has come. చైనా నుంచి యాపిల్ 100% షిఫ్ట్ ఆఫ్ టెక్నాలజీ ఎందుకు జరుగుతుంది అంటే అందుకే జరుగుతుంది. వై ఫ్రాన్స్ ఈస్ గివింగ్ 100% ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ద రాఫెల్ అంటే అందుకే జరుగుతుంది. సో ఇండియా ఈస్ బీన్ ఐడెంటిఫైడ్ అండ్ లుక్డ్ ఎట్ యాజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ నేషన్ ఆన్ దిస్ గ్లోబ్. అండ్ వీఆర్ నో వాట్ యు కాల్, మనము పీపుల్ మేక్ ఫన్నీ విశ్వగురు అన్నప్పుడు మనం లాట్ ఆఫ్ పీపుల్ మేడ్ మీమ్స్ ఆన్ హానరబుల్ పిఎం, బట్ ఎగ్జాక్ట్లీ వీఆర్ విశ్వగురు for on certain reasons, on certain parameters, on certain things, we are definitely what you call involved into so many things. ఈ రష్యా ఉక్రెయిన్ విషయంలో కూడా మనం మధ్యవర్తిత్వం వహించమన్నారు. సచ్ ఎ బిగ్ బ్యాటిల్ విచ్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ సెంట్రల్ యూరప్. మనల్ని అడిగారు, దే ఆస్క్డ్ us why don't you come and interfere in our war అని చెప్పి, బట్ స్టిల్ we have taken a non-aligned stance and we kept away. నేను మన ఇద్దరికి స్నేహ సౌరభాలు ఉన్నాయి. సో దట్ వే మనకు వచ్చిన నష్టం ఏం లేదు. వీ షుడ్ నాట్ వరీ. అట్లీస్ట్ ఇంటర్వ్యూ ద్వారా నాకు ఒక పాయింట్ ఉన్నాయి. అల్లకల్లోలం అయిపోతుంది, మనుషుల్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీప్లేస్ చేసేస్తుంది, అమెరికా ఈస్ గోయింగ్ టు క్రాష్ ద హోల్ వరల్డ్, ఇట్స్ గోయింగ్ టు ఎమర్జ్ అవుట్ యాజ్ ది ఇండిస్పెన్సిబుల్ పవర్. ఈ మాటలన్నీ వింటుంటే భయం వేస్తుంది, కానీ మీతో మాట్లాడిన తర్వాత ఇప్పుడైతే కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. లైక్ ఇండియా ఎలాంటి నష్టం లేదు. మీరు తక్షణం చేయాల్సిన ఒక డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఇలాంటి క్రాష్ ఓపెన్ అయినప్పుడల్లా ఇండియన్ స్టాక్స్ కొనుక్కుంటే వెళ్ళండి. నౌ యువర్ పాయింట్, ఇండియన్ స్టాక్స్ యూ హ్యావ్ టు బై ఇండియన్ కంపెనీస్. మన డొమెస్టిక్ కన్సంప్షన్ స్టోరీస్లో ఎన్నో కంపెనీస్ ఉన్నాయి, వండర్ఫుల్ కంపెనీస్ ఉన్నాయి విచ్ హెస్ గాట్ వెరీ స్ట్రాంగ్ బ్యాలెన్స్ షీట్స్. రైట్, ఇలాంటి మంచి కంపెనీస్ కొనుక్కోండి. అండ్ నో best time to enter into the Indian yes, stock market. yes. Whenever America is suffering, whenever there is a cascading impact on Indian markets, whenever Indian markets fall, it is a golden opportunity. And golden opportunity coming and knocking your door to go and buy it. మీరు immediately కొనుక్కోవాలి. So what happened yesterday, people who bought made about 4-5% today. మనం గోల్డ్ 3% ఫాల్ గురించి మాట్లాడే క్యూలు కడతారు. అబ్బా గోల్డ్ 300 300% పడింది కదా అని చెప్పేసి ఈరోజు అందరు గోల్డ్ షాప్లో క్యూ కట్టుంటారు. బట్ ఎస్టర్డే పీపుల్ హూ వుడ్ హావ్ బాట్ మేడ్ 7%, 8%, 10%. And imagine, this is a time, and we will see what we have seen the other day happened to be I don't say it is crash, it was a correction and it was a knee-jerk reaction. మనం చూసింది knee-jerk reaction. ఆ knee-jerk reactionలో ప్రపంచం అంతా 20%, 15%, 10% పడ్డప్పుడు knee-jerk reaction 3% ఉంది. దిస్ 3% విల్ నాట్ గో 5-6%. అది జరిగింటే ఈరోజు జరగాలి. సో ఇలాంటి ఆపర్చునిటీస్ మాటికి రాదు. వీఆర్ వెరీ స్టేబుల్ ఎకానమీ, మనం భయపడాల్సిన అవసరం లేదు. అండ్ మోర్ ఆర్ లెస్ వాట్ యు కాల్ కొత్తగా స్టాక్ మార్కెట్లోకి పెట్టాలి అనుకునే వాళ్ళకి మీరు ఇది రైట్ టైం అని అంటున్నారు. ఆల్రెడీ పెట్టి క్రాష్ అయిపోయిన వాళ్ళకి నాట్ టు గెట్ డిస్హార్టెండ్ అని ఏమైనా చెప్తారా? హ్యాపీగా ఇంకా డంప్ చేయండి, డబ్బులు ఇంకా డంప్ చేయమంటారా? డంప్ చేసేయండి. ఇఫ్ యు ఆర్ వాట్ యు కాల్ a serious long term investor, if you wanted to buy more stock, you tomorrow morning, రేపు పొద్దున్న లేవగానే ఓకే, టుమారో ఆల్ యువర్ లాసెస్ విల్ బి రీకాంపెన్సేటెడ్. మీరు అండ్ అడిషనల్ గా డబ్బులు డంప్ చేసుకుంటూ వెళ్ళండి. నెక్స్ట్ 1-2 years మీరు అక్యుములేట్ చేస్తూనే ఉండండి. యూ అక్యుములేట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. there are huge travel we have to do. రైట్, అసలు మన ప్రయాణం మొదలైంది నిన్న మననే కదండి. 33-34 years ప్రయాణం మనది. అమెరికన్ మార్కెట్స్ క్రాష్ ఆన్ రీజన్ ఉంది బికాస్ దట్ ఈస్ a 300 years ఎకానమీ, 3 centuries ఎకానమీ. అది మన 3 decades ఎకానమీ. మన ప్రయాణం మొదలైంది 1991 తర్వాత. అవర్ జర్నీ స్టార్టెడ్ ఇన్ 1991 ఆఫ్టర్ న్యూ ఎకనామిక్ రిఫార్మ్స్. గాట్ ఇట్ సార్, అబ్సల్యూట్లీ ఫైన్. వీఆర్ జస్ట్ 34 years old. మనము స్వాతంత్రం 8 years అని చూడొద్దు. మన స్వాతంత్రం స్టార్ట్ అయింది 1991 తర్వాత. 34 years old. మన ప్రయాణం జస్ట్ 34 ఏళ్ళు మాత్రమే. సో లాంగ్ వే టు గో, వెరీ లాంగ్ వే టు గో, వెరీ లాంగ్ వే టు గో. వండర్ఫుల్ సార్. సో ఈ టైంలో ట్రంప్ టారిఫ్ని మనల్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అని భయపడకుండా స్టార్ట్ ఇన్వెస్టింగ్, అనిల్ గారు చెప్పినట్లుగా ఇంటూ స్టాక్ మార్కెట్స్ అండ్ మేక్ ప్రాఫిట్స్ అవుట్ ఆఫ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. వండర్ఫుల్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ.